రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్. 6 ఏళ్ల పాప ఆడుకుంటూ బాల్ కోసం పరుగు పెట్టింది. అలా పరిగెడుతూ కాలికి ఏదో తగిలి కింద పడిపోతుంటే 2 చేతుల పాపను పట్టుకొని పడకుండా ఆపుతాయి. ఆ అమ్మాయి తల ఎత్తి థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంది. అతను, ఏ అమ్మా, మీ మమ్మీ వాళ్ళెక్కడా? ఇలా ఒక్కదానివే వస్తే బూచోడు ఎత్తుకుపోతాడు. పద పద, మీ అమ్మకు నిన్ను ఇచ్చేసి వస్తాను. పాప, అంకుల్, మా అమ్మ ఇక్కడే ఉంది అని ఒక ఆమె వైపు చూపిస్తుంది. అతను ఆ పాప చూపించిన వైపు చూసేసరికి పాపని వెతుక్కుంటూ ఒక ఆమె పరుగు పరుగున వస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు రాగానే పాప ఆవిడ దగ్గరకు వెళ్తుంది. ఆమె, స్వీటీ, నీకేం దెబ్బలేం తగలలేదు కదా, ఆయన ప్లాట్ఫారం మీద ఆటలేంటి? స్వీటీ, అమ్మా, నాకేం కాలేదు, అదిగో ఆ అంకులు నేను పడపోతుంటే పట్టుకున్నారని ముద్దు ముద్దుగా చెప్తూ అతని వైపు చూపిస్తుంది. అతన్ని చూడగానే కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయింది. తనకు తెలియకుండానే కళ్ళు వర్షిస్తున్నాయి. తనకే కనుక కాలాన్ని ఆపే శక్తి ఉంటే ఆ క్షణం అలా ఆపేద్దామనుకున్నది. ఇంచుమించుగా అతని పరిస్థితి కూడా అలానే ఉంది. వారిద్దరి మనసులో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు. ఆ కళ్ళు అంతులేనో భావాలు పలుకుతున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ట్రైన్ ప్లాట్ఫారం మీదకి రావటంతో ఇద్దరు లగేజ్ తీసుకొని ట్రైన్ ఎక్కారు. తన సీట్ దగ్గర లగేజ్ సర్దుకొని పాపని పక్కన కూర్చోపెట్టుకుంది. కానీ ఆ కళ్ళు మాత్రం అతని కోసం వెతుకుతూ ఉన్నాయి. ఇంతలో ఆమె ఎదురు చూపులు ఫలించినట్టుగా ఎదురు సీట్లో అతను, కానీ అతని కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక కిటికీ నుండి బయటకు చూస్తుంది. తనతో ఎన్నో ఊసులు చెప్పాలని మనసులో ఉన్న గొంతు దాటి ఒక్క మాట కూడా బయటకు రావట్లేదు. ఇంతలో పాప పిలిచి, అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. ఆ మాటతో ఉలిక్కిపడి బ్యాగులో నుండి పాప కోసం తెచ్చిన బాక్స్ తీసి పాపకు తినిపిస్తూ ఉంది. అతనికి కూడా మనసులో ఆమెతో మాట్లాడాలని ఉన్న పరిసరాల దృష్ట్యా ఏం మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. పాప తినేసి మూతి కడుక్కొని అతని దగ్గరకు ఉరికింది. అంకుల్, మీరెక్కడికి వెళ్తున్నారు? స్వీటీ, ఆయన ఇబ్బంది ఎందుకు పెడతావు, తప్పు ఇటురా. అంకుల్, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? అతను, లేదు స్వీటీ, మన ఫ్రెండ్స్ కదా అని పాపతో కబుర్లు చెప్తూ ఉంటాడు. అలా మాటల్లో ఆ పాప అతని ఒడిలో పడుకుంటుంది. ఆమె, పాపనిటివ్వండి, పడుకోబెడతాను. అతను, పర్వాలేదు, మీరు తినండి, ఈ లోపు నా దగ్గర పడుకుంటుంది. తను తినబోతూ అతని వైపు చూసింది. మీరు తిన్నారా? అతను, లేదు, ట్రైన్లో ఫుడ్ వస్తుంది కదా, కొనుక్కుంటాను. ఆమె, అలా బయట ఫుడ్ ఎందుకు, ఇదిగో అది తినండి అని తన బాక్స్ ఇచ్చింది. అతను, మరి మీకు? ఆమె, ఉంది, ముందు మీరు తినండి. తను చేసిన నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉండడంతో గబగబా తినేశాడు. అతను చేతులు కడుక్కొని వచ్చి, థ్యాంక్స్, ఇంకా మీరు తినండి. ఆమె కూడా తినేసి చెయ్యి కడుక్కొని పాపనివ్వండి. అతడు, నా దగ్గర పడుకోనివ్వండి. ఆమె, వద్దు, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. అతను, అందుకేనా 6 ఏళ్ల క్రితం నన్ను కాదని వెళ్ళిపోయావు? ఆమె, ఇప్పుడు అవన్నీ ఎందుకు, పాపనివ్వు. అతను, పాప ఎవరు? ఆమె, నా పాప. అతను, ఆ పాప తండ్రి ఏం చేస్తాడు? ఆమె, అది నీకు అనవసరం. అతను, ఓ, నా జీవితంతో మాత్రం నువ్వు ఆడుకుంటావు, అది నీకు అవసరమా? ఆమె, నేనేం నీ జీవితంతో ఆడుకోలేదు. అతను, అవును, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానని చెప్పి ఆఖరికి నా దారి నన్ను చూసుకోమన్నావు, అది ఏ అవసరంతో చేశావు? ఆమె, ప్లీజ్.
ఇప్పుడు అవేమి మాట్లాడొద్దు. అతను ఎప్పుడు మాట్లాడాలి? 6 సంవత్సరాల నుండి నీ కోసం పిచ్చోడిలా వెతుకుతున్నాను. ఆమె ఎందుకు వెతకడం? అతను ఎందుకంటే నీ అంత తేలికగా నేను ప్రేమని మర్చిపోలేను కాబట్టి. ఆమె నన్ను మర్చిపో. అతను మళ్ళీ అదే మాట. ఆమె ప్లీజ్ అజయ్, పాపలేస్తుంది. ఇంకా ఆ విషయం వదిలి. అజయ్, ఇన్ని రోజులైంది స్వాతి నువ్వు అలా పిలిచి. స్వాతి కంటి నుండి నీలాగకుండా కారుతూనే ఉన్నాయి. స్వాతిని చూసి స్వాతి చేతిని తన చేతిలోకి తీసుకుని స్వాతి చేయి తన తల మీద పెట్టి, స్వాతి ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు, లేకుండా నా మీద ఒట్టే. స్వాతి అజయ్ కళ్ళలో చూస్తూ గతం తాలూకు జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయింది. నేను మీకు చెప్తాను ఏం జరిగిందో. శరత్ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ. శరత్ సుమాల ఒక్కగానొక్క కూతురు స్వాతి. వాళ్ళది మధ్య తరగతి కుటుంబం. చదువు, ఇల్లు, అమ్మ నాన్న తప్ప వేరే ప్రపంచం లేకుండా పెరిగింది మన స్వాతి. శరత్ గారు బ్యాంకులో జాబ్ చేస్తారు. సుమ గారు గృహిణి. స్వాతి ఇంజనీరింగ్ చదువుతోంది. స్వాతి అమ్మ త్వరగా టిఫిన్ పెట్టు, కాలేజీకి టైం అయిపోతుంది. సుమ, అబ్బబ్బా కొంచెం త్వరగా లేచి రెడీ అవ్వచ్చు కదా, లేటుగా లేచి నా మీద అరుస్తావు. శరత్, వదిలేయ్ సుమ, నా బంగారం రాత్రంతా కష్టపడి చదువుకొని కొంచెం ఆలస్యంగా లేచింది. ఆ మాత్రానికి నువ్వు అలా ఆడిపోసుకుంటావా? సుమ, సరిపోయారు. తండ్రి కూతుళ్ళు ఇద్దరు, అయినా మీ ఇద్దరు ఒకటే, నేనే పరాయిదాన్ని. స్వాతి, అమ్మ అలగకే, కొంచెం నువ్వు మా అమ్మవి కదూ అని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. సుమ, ఈ వేషాలకేం తక్కువ లేదు అని నవ్వుతారు. స్వాతి, అమ్మయ్య నవ్వేశావా? సరే అమ్మా ఉంటాను, బాయ్. నాన్న బాయ్. శరత్, బాయ్ తల్లి. స్వాతి బయటకు వచ్చి స్కూటీ తీసుకుని కాలేజీకి వెళ్ళిపోయింది. సుమ, స్వాతి చదువు అయిపోయాక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేద్దాం అంది. శరత్, ముందు తన చదువు పూర్తవనివ్వు, తనకి ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేద్దాం, సరేనా? అయినా నాకు నీ భయం అర్థమైంది, అలాంటిదేం జరగదులే అని చెప్పి ఆయన కూడా బ్యాంకుకు వెళ్ళిపోతారు. సుమ, సరే అండి అని లోపలికి వెళ్ళిపోతుంది. కాలేజీలో స్వాతి స్కూటీ పార్క్ చేసి క్లాస్ కి వెళ్ళబోతుంటే తన ఫ్రెండ్ ప్రియా కనిపిస్తుంది. ప్రియా, ఏంటి ఇంత త్వరగా వచ్చావు? పైగా నన్ను కూడా త్వరగా రమ్మన్నావు. స్వాతి, అన్ని తెలిసి నువ్వు కూడా ఏంటి? ప్రియా, తెలుసు కాబట్టి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోమంటున్నాను. అజయ్కి కనబడకుండా ఉన్నంత మాత్రాన సరిపోతుందా? ఇలా ఎంతకాలం తప్పించుకోగలవు? స్వాతి, ఇంతకాలం ఎలాగూ అయిపోయింది, ఇంకొక 6 నెలలకు గడిపిస్తే తనకు ఎలాగూ చదువు అయిపోతుంది, ఇంకా ఎక్కడి నుండి వెళ్ళిపోతాడు. ప్రియ, అంటే తను కాలేజ్ వల్ల వెళ్ళిపోతే నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా? స్వాతి, ఖచ్చితంగా. ప్రియ, లేదు స్వాతి, నాకెందుకు అలా అనిపించట్లేదు. అజయ్ది సిన్సియర్ లవ్. 2 years గా నిన్ను లవ్ చేస్తున్నాను. తనకున్న స్టేటస్ కి, టాలెంట్ కి ఎంతో మంది అమ్మాయిలు తనకి ప్రపోజ్ చేసిన అందరినీ సున్నితంగా తిరస్కరించాడు కేవలం నీ కోసం. స్వాతి, అందుకే నాకు ఈ ప్రేమ ఏమీ వద్దు. అసలు అజయ్ని కాదనడానికి ఒక్క రీజన్ చెప్పు. స్వాతి, ప్రేమించడానికి 2 మనుషులు వారి మనసులు కలిస్తే చాలు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. అజయ్ స్టేటస్ కి నేను తగిన అమ్మాయిని కాదు. అజయ్ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సరిపోదు. ఇక్కడి నుండి వెళ్ళిపోయాక అజయ్ నన్ను మర్చిపోదు. తనకు తగిన అమ్మాయి పెళ్లి చేసుకొని జీవితాంతం హ్యాపీగా ఉండాలి. ప్రియ, అసలు ఏం మాట్లాడుతున్నావే? మీకు ఇష్టమైతే చాలు, మిగిలినవన్నీ పెద్ద సమస్యలే కావు. స్వాతి, కాదు, అవే పెద్ద సమస్యలు.
నేను మా అమ్మ వాళ్ళ విషయంలో చూశాను. అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించుకున్నారు, వాళ్ళ ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఉన్నారన్న మాటే కానీ వాళ్ళ తరపు వాళ్ళు వేరే అన్న బాధ ఇప్పటికీ వాళ్ళకి ఉంది. అంతమంది బంధువులు ఉన్నా ఎవరు లేనట్టుగా బ్రతకటం ఎంత కష్టమో అమ్మా నాన్నలను చూసాకే అర్థమైంది. అజయ్ చాలా మంచివాడు. రేపటి రోజున అలాంటి పరిస్థితి నా వల్ల అజయ్కి రాకూడదు. అందుకే నా జీవితంలో ప్రేమ పెళ్లికి స్థానం లేదు. ప్రియా, సారీ స్వాతి, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. అజయ్ ప్రేమను ఒప్పుకోవట్లేదు అనుకున్నాను, కానీ అందుకు కారణం అర్థం చేసుకోలేకపోయాను. స్వాతి, పర్లేదు పద, క్లాస్ కి టైం అవుతుంది అని ఇద్దరు క్లాస్ కి వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ చాటుగా విన్న అజయ్కి మాత్రం స్వాతి మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. అజయ్ మనసులో, నీకు నా మీద ప్రేమ లేదు అనుకున్నాను స్వాతి, కానీ నువ్వు మా ఫ్యామిలీకి ఇచ్చే గౌరవం గురించి తెలిసాక నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోయింది. నా సెలక్షన్ తప్పు కాదు అని ఒక నిర్ణయానికి వచ్చి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్వాతి, ప్రియ కలిసి ఆ రోజు కాలేజ్ అయ్యాక ఏవో బుక్స్ కొనుక్కోవాలి, లేట్ అవుతుంది అని సుమా గారికి ఫోన్ చేసి చెప్తుంది. కాలింగ్ బెల్ మోగటంతో సుమా గారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. నమస్తే ఆంటీ, నా పేరు అజయ్. నమస్తే బాబు, నిన్నెప్పుడు చూడలేదే. అజయ్, మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? సుమా గారు, రా బాబు. అప్పుడే శరత్ వస్తారు. శరత్ అంటారు, సుమా ఎవరు వచ్చింది అంటూ హాలులోకి వస్తారు. అజయ్, నమస్తే అంకుల్, నా పేరు అజయ్, మీతో కొంచెం మాట్లాడాలి. శరత్, చెప్పు బాబు. అజయ్, అంకుల్, నేను ఈ స్వాతి చదివే కాలేజీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నాకు స్వాతి అంటే ఇష్టం అంకుల్. ఈ విషయం తనను చూసిన రోజే చెప్పాను, కానీ ఇంతవరకు తను సమాధానం చెప్పలేదు. దానికి కారణం ఈ రోజే తెలిసింది. తను మీ విషయంలో జరిగిన పొరపాటు తన విషయంలో జరగకూడదు అనుకుంటుంది. శరత్, అంటే? అజయ్, అదే అంకుల్, మీ ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళని కాదని వచ్చి మీ ప్రేమని గెలిపించుకున్నా అయిన వాళ్ళందరికీ దూరంగా మీరు పడే బాధ రేపు నేను పడకూడదని కోరుకుంటుంది. ఇంతకంటే గొప్పగా ఆలోచించే మనిషి ఎక్కడ దొరుకుతుంది అంకుల్? తన కుటుంబానికి బంధానికి ఇచ్చే విలువ తెలిసాక తన మీద ప్రేమ ఇంకా రెట్టింపయింది. కుటుంబం గురించి ఇంత బాగా ఆలోచించే అమ్మాయి తన లైఫ్ లోకి వచ్చే అబ్బాయిని ఇంకెంత బాగా చూసుకుంటుందో అనిపించింది. ఆ అదృష్టం నాకే దక్కాలని కోరుకుంటున్నాను. తను నా ప్రాణం అంకుల్, జీవితాంతం తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏం చేసి చూసుకుంటాను అని. నాకు ఆల్రెడీ 3 జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే, అజయ్ గ్రూప్ ఆఫీస్ కంపెనీస్ అధినేత వినయ్ వర్మ గారి పేరు విని ఉంటారు. ఆయన మా నాన్న. మా అమ్మ పేరు లక్ష్మి, తను నా బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికి నేను ఒక్కడినే కొడుకుని. శరత్, సుమ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంత ఆస్తి ఉన్న అబ్బాయి ఇంటికొచ్చి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అడుగుతుంటే అసలు జరిగేది అంతా కళ నిజమా అనేది అర్థం కాని అయోమయంలో ఉన్నారు. అజయ్, అంకుల్, ఆంటీ, ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా మీరు నా గురించి తెలుసుకోవాలి అంటే ఇవిగోండి నా డీటెయిల్స్ అని ఒక పేపర్ వాళ్ళ చేతిలో పెడతారు.
మీరు ఎక్కడైనా అడిగి తెలుసుకోండి. ఎవరైనా నా గురించి నెగిటివ్ గా చెప్పినా, నేను మీకు నచ్చకపోయినా, నేను వచ్చిన విషయం స్వాతికి చెప్పకండి. నేను మిమ్మల్ని తనని ఇబ్బంది పెట్టకుండా తన లైఫ్ నుండి వెళ్ళిపోతాను. శరత్, సరే బాబు, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఆలోచించుకొని ఏదైనా విషయం చెప్తాము. అజయ్, సరే అంకుల్, ఇక నేను ఉంటాను, వస్తానా ఆంటీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుమ, ఏంటండి ఇదంతా? అసలు స్వాతి ఎందుకు ఈ విషయం దాచింది మన దగ్గర? శరత్, స్వాతి కూడా అజయ్ని ఇష్టపడుతుంది, కానీ మన విషయంలో జరిగినట్టు జరగకూడదని తన ప్రేమని అజయ్కి చెప్పలేదంతే. సుమ, అంతేనంటారా? చిన్నపిల్ల అయినా అది చాలా దూరం ఆలోచించిందండి. శరత్, అవును సుమ, మనం ఇలా ఆలోచించి ఉంటే ఈ రోజు మన లైఫ్ వేరేలా ఉండేది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా స్వాతి అప్పుడే వచ్చింది. స్వాతి, అమ్మా ఆకలేస్తుంది, తినటానికి ఏమైనా పెట్టు ప్లీజ్ అమ్మా. ఆ ప్రియా బుక్స్ కోసం తీసుకెళ్ళింది, కానీ అక్కడ బుక్స్ దొరకలేదు. నాకు ఆకలి మాత్రం వేస్తుంది ఫుల్ గా. సుమా, సరే ఫ్రెష్ అప్ అవు, ఏమైనా తెస్తాను. స్వాతి ఫ్రెష్ అప్ అవడానికి రూమ్ కి వెళ్ళిపోతుంది. కాసేపటికి ఫ్రెష్ అప్ అయి హాలులోకి వస్తుంది. అప్పటికే సుమగారు వేడి వేడి జీడిపప్పు ఉప్మాతో రెడీగా ఉన్నారు. స్వాతి, అమ్మా ఉప్మా గుమగుమలాడిపోతుంది, ఇటివ్వు, ఒక పట్టు పట్టేస్తా అని తీసుకుని తింటూ ఉంటుంది. శరత్ గారు మెల్లిగా స్వాతి, శరత్ గారు అంటారనమాట, స్వాతి అని పిలుస్తాడు. అప్పుడు స్వాతి ఏమంటది, చెప్పండి నాన్న. శరత్, అజయ్ ఎవరమ్మా? స్వాతికి అజయ్ పేరు వాళ్ళ నాన్న నోటి నుండి వినేసరికి పారిపోతుంది. స్వాతికి అజయ్ పేరు వాళ్ళ నాన్న నోటి నుండి వినేసరికి పొరపోతుంది. స్వాతి, నాన్న మీకు అజయ్ ఎలా తెలుసు? శరత్, ప్రశ్నకి సమాధానం కాదు స్వాతి. అప్పుడు స్వాతి తలదించుకుంటుంది. శరత్, ఎందుకురా తలదించుకుంటావు? తప్పు చేసిన వాళ్ళు తలదించుకుంటారు, నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నాకు తెలుసు. స్వాతి, సారీ నాన్న, తను కాలేజీలో నా సీనియర్, 2 సంవత్సరాల క్రితం నాకు ప్రపోజ్ చేశాడు. శరత్, మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు? అన్ని మాతో షేర్ చేసుకునే నువ్వు ఈ విషయాన్ని ఎందుకు దాచావురా? స్వాతి, నాన్న అజయ్ చాలా డీసెంట్, పైగా కాలేజ్ టాపర్. తను నాకు ప్రపోజ్ చేసిన ఎప్పుడు నాతో హద్దు మీరు ప్రవర్తించలేదు, నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అంతెందుకు, తను ప్రపోజ్ చేసిన విషయం నాకు ప్రియాకి తప్ప ఇంకెవరికి తెలీదు. తనని ఇష్టపడిన అమ్మాయి లేదు కాలేజీలో. శరత్, మరి నువ్వెందుకు ఇష్టపడట్లేదు? స్వాతి, నానా. అప్పుడు శరత్, అవును తల్లి, అంత మంచివాడు, పైగా నిన్ను ప్రేమించే మనిషి దొరకటం నీ అదృష్టం కదా, ఎందుకు నువ్వు తనని ప్రేమించట్లేదు? అప్పుడు స్వాతి, అవును నాన్న, మీరు చెప్పింది కరెక్టే, ప్రేమించటానికి 2 మనుషులు చాలు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు కావాలి. అజయ్ వాళ్ళ ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అజయ్ నన్ను ఇష్టపడుతున్నాడని చెప్పగానే ఆయన ఒప్పుకుంటారనుకున్నారా? ఒప్పుకోరు. అలా అని అజయ్ నన్ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? తను ఇల్లు వదిలి వచ్చేస్తాడు. మీలాగే మేము కూడా అయిన వాళ్ళందరికీ దూరంగా బ్రతకాలా?
అజయ్ మీద వాళ్ళ పేరెంట్స్ పెట్టుకున్న ఆశలన్నీ కూల్చేయమంటారా? నన్ను దూరం చేసుకోలేక, వాళ్ళ పేరెంట్స్ ని దగ్గరికి వెళ్ళలేక అనుక్షణం అజయ్ నరకం చూస్తాడు. తనని అలా చూసినప్పుడల్లా దానికి కారణం నేనే అన్న గిల్టీ ఫీలింగ్ తో నన్ను జీవితాంతం బ్రతకమంటారా? అందుకే ఈ రోజు వరకు అజయ్ విషయం మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను కనిపించినంత కాలమే అజయ్కి అలాంటి ఆలోచనలు వస్తాయి. ఇక్కడి నుండి వెళ్ళిపోయాక నన్ను మర్చిపోతాడు. తనకు తగ్గ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు, సంతోషంగా ఉంటాడు. అప్పుడు శరత్ సుమ ఇద్దరికి స్వాతి మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. శరత్ అంటాడు, నీలా 20 ఏళ్ల క్రితం మేము ఆలోచించి ఉంటే ఇప్పుడు మన జీవితాలు వేరేలా ఉండేవి స్వాతి. వాళ్ళు ఒప్పుకోలేదని అనుకున్నామే కానీ ఒప్పించే ప్రయత్నాలు పెద్దగా ఏం చేయలేదు. కాని నువ్వు అజయ్ని వదులుకోకమ్మా. తన ఇంటికొచ్చి మాతో మాట్లాడాక మాకు కూడా అబ్బాయి బాగా నచ్చాడు. మీ పెళ్లికి మాకైతే ఎలాంటి అభ్యంతరము లేదు. ఇదిగో అబ్బాయి ఫోన్ నెంబర్, ఫోన్ చేసి మాకు ఇష్టమే అని చెప్పు. స్వాతి వాళ్ళ పేరెంట్స్ ని హత్తుకొని తర్వాత రూమ్ లోకి వెళ్తుంది. అజయ్కి ఫోన్ చేద్దామని. ఏంటో అజయ్కి ఫోన్ చేయాలంటే చేతులు వణుకుతున్నాయి. తను ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు. అనుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని ఎలాగో ఫోన్ చేసింది. రింగ్ అవుతుంది. తన గుండె చప్పుడు తనకే వినిపించేంత గట్టిగా ఉంది. తన నిరీక్షణ ఫలించి అవతల ఫోన్ ఆన్సర్ చేశాడు అజయ్. అప్పుడు స్వాతి, హలో అజయ్ అజయ్ అన్నాడు. స్వాతి అని తెలిసినా తెలియనట్టు హలో ఎవరు? స్వాతి, అది నేను. అజయ్, హలో నేను అంటే? ఓ, మీ పేరు నేను అని వెటకారంగా అడిగారు. అలా అడిగేసరికి స్వాతికి అరికాలి మంట నెత్తికెక్కినది. అజయ్, నేను స్వాతి అని తెలిసే నువ్వు కావాలని ఇలా చేస్తున్నావు. అప్పుడు అజయ్, మొత్తానికి పేరు చెప్పారు మేడం గారు. అయినా నువ్వే అని నాకు తెలుసని నీకెలా తెలుసు? స్వాతి అంటది, 2 ఏళ్ల నుండి నన్ను చూస్తున్నావు, నా గొంతు గుర్తు కూడా పట్టకుండా ఉంటావా? నువ్వు కవర్ చేయాలన్నా చెయ్యలేవులే కానీ. అప్పుడు అజయ్, ఏంటి ఈ దీనుడి మీద ఇంత కాలానికి దయ కలిగిందా? ఎన్నిసార్లు అడుగుంటాను, ఒక్కసారైనా నాతో మాట్లాడావా? ఈరోజు మీ పేరెంట్స్ చెప్తే కాల్ చేసా. వాళ్ళతో నేను మాట్లాడకపోయి ఉంటే ఎప్పటికీ నాతో మాట్లాడవు కదా. అప్పుడు స్వాతి, అజయ్, అది కాదు, నేను చిన్నప్పటి నుండి అమ్మా నాన్నలని చూస్తున్నాను. వాళ్ళ ఇద్దరికి ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ ఉంది. కానీ నా అన్న వాళ్ళెవరూ లేరని బాధపడని రోజు అంటూ లేదు. అలాంటి పరిస్థితి రేపు మనకు రాకూడదు. ముఖ్యంగా నా కారణంగా నువ్వు నీ కుటుంబానికి దూరం కాకూడదు అనే ఇన్ని రోజులు నీతో ఏం చెప్పలేదు. అంతేకాని అప్పుడు అజయ్, కానీ చెప్పు స్వాతి, ఆ మాట నీ నోటి వెంట వినాలనుంది. స్వాతి, ఏమో అజయ్, మాటల్లో చెప్తేనే ప్రేమ ఉంది అనుకుంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది. చెప్తే ఓ గ్రంథం అవుతుంది. చూడు అజయ్, అన్నిసార్లు ప్రేమని నోటితో చెప్పాల్సిన పని లేదు. నేనెక్కడికి వెళ్ళినా నువ్వు వచ్చేవాడివి అని నాకు తెలుసు. నీ ప్రిన్సెస్ నా మనసుకు తెలిసేవి. కానీ అది నాకు ప్రేమ అని తెలియలేదు. ఇంకా 6 నెలల్లో నువ్వు వెళ్ళిపోతావని తలుచుకుంటేనే నా గుండె అయినంత పని అయింది. నీ ప్రేమని నువ్వు చెప్పావు,
నేను చెప్పలేదు, అంతే తేడా. అప్పుడు అజయ్, లవ్ యూ స్వాతి, నిజంగా నీలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. స్వాతి, హలో, ఇంకా అప్పుడే అవ్వలేదు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి, తర్వాత వచ్చేది నీ లైఫ్ లోకి. అజయ్, అంతే కదా, వాళ్ళు నా మాట కాదనరు స్వాతి, ఈ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు స్వాతి, చేసుకో. అప్పుడు అజయ్ అంటాడు, అప్పుడు అజయ్, అమ్మా ఫింగర్ బుచ్చి, సెలబ్రేట్ అంటే మన ఇద్దరం చేసుకోవాలి అని, నేను చేసుకునేది కాదు. స్వాతి, నన్ను తింగర్ బుచ్చి అంటావా? అయినా ఈ తింగర్ బుచ్చి కోసమే 2 ఏళ్ల నుండి తమరు ఎదురు చూస్తున్నది, ఈ విషయం మర్చిపోకు. అజయ్, అబ్బా వదిలే, సరే నేను వస్తాను. అప్పుడు స్వాతి, నన్ను తింగర్ బుచ్చి అంటావా? అయినా ఈ తింగర్ బుచ్చి కోసమే 2 ఏళ్ల నుండి తమరు ఎదురు చూస్తున్నది, ఆ విషయం అస్సలు మర్చిపోకు. అప్పుడు అజయ్, అబ్బా వదిలే, సరే నేను వస్తాను. స్వాతి, ఎక్కడికి? హలో హలో. అప్పటికే కాల్ కట్ అయిపోయింది. ఇంతలో సుమా గారు డిన్నర్ కి పిలుస్తారు. స్వాతి టెన్షన్ గా ఉండడం చూసి, సుమా, శరత్, మాట్లాడావా అబ్బాయితో? అప్పుడు స్వాతి, అమ్మా మాట్లాడాను. మరి మాట్లాడితే అలా ఉన్నావే? అప్పుడు స్వాతి, నానా అజయ్ వస్తా అన్నాడు మన ఇంటికి. అప్పుడు శరత్, హో నైస్, మీ ఇద్దరు టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకోండి. అప్పుడు స్వాతి నోరెళ్ళబెట్టి, అదేంటి నానా అలా అన్నారు? శరత్, ఇవన్నీ చిన్న చిన్న సరదాలు, మాకు మీ ఇద్దరి మీద పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు స్వాతి, అమ్మా మీ ఇద్దరు తినండి, ఉన్న పలంగా బయలుదేరి వస్తున్నాడు, తిన్నాడో లేదో నేను అజయ్ వచ్చాక తింటాను. అప్పుడు సుమ, మీ కూతురు చూసారా, అప్పుడే ఆ అబ్బాయి కోసం తినకుండా వెయిట్ చేస్తుంది. అప్పుడు శరత్, అవును, దానికి ప్రేమించిన వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు, నీలా అనుకున్నావా? ఆ మాటకు సుమా గారు చురుకుగా చూస్తారు. అప్పుడు శరత్, అబ్బా ఇప్పుడు నువ్వు అలగకే, మళ్ళీ నీ అలగ తీర్చాలంటే చాలా కష్టం. అంతలోనే అజయ్ ఇంటికి వస్తాడు. అజయ్ అంటాడు, అంకుల్ హాయ్. ఆ శరత్ చూసి, ఇంకా అంకుల్ ఏంటి బాబు, మామయ్య అని పిలిచే అని అంటాడు. అజయ్ నవ్వుతూ స్వాతి వైపు చూస్తాడు. స్వాతి సిగ్గుతో నవ్వుకుంటూ తలదించుకుంటుంది. అప్పుడు సుమ, రా బాబు ఇంట్లోకి రా, ఇద్దరికి భోజనం వడ్డిస్తాను. అప్పుడు అజయ్, అదేంటత్తయ్య, స్వాతి ఇంకా తినలేదా? అప్పుడు సుమ, లేదు బాబు, నువ్వు తినకుండా వస్తావని నీతో కలిసి తిందామని తినలేదు. అజయ్, ఓ సరే అత్తయ్య వడ్డించండి, ఇద్దరం కలిసి తింటాము. అప్పుడు సుమ గారు ఇద్దరికి భోజనం వడ్డించి అక్కడి నుండి రూమ్ కి వెళ్తారు, వీళ్ళిద్దరూ తింటారని. అప్పుడు అజయ్ స్వాతి అని పిలుస్తాడు. స్వాతి ఏమో చెప్పు. అజయ్ ఏమో త్వరగా తిను. స్వాతి, ఎందుకు త్వరగా తినాలి? అప్పుడు అజయ్, పోసిన ట్యూబ్ లైట్ ఎలా వేగాలో ఏంటో నీతో లైఫ్ లాంగ్,
స్వాతి, ఏం వేగాల్సిన అవసరం లేదు, వెళ్ళి మీ నాన్నగారు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకో. అప్పుడు అజయ్ కోపంతో, ఓయ్, కొట్టానంటే పళ్ళు రాలుతాయి, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి నేను? అలా చూసుకునే వాడినైతే ఇన్ని రోజులు నీకోసం ఎందుకు వెయిట్ చేస్తా? పోవే, ఎంతో హ్యాపీగా వచ్చాను, నా మూడంతా స్పాయిల్ చేస్తా అని చేయి కడుక్కొని బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు స్వాతి మనసులో, అబ్బా, కోపం వచ్చినట్టుంది, వాడి క్యారెక్టర్ తెలిసి కూడా అనవసరంగా అన్నాను, పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు అని తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని ప్లేట్స్ సింక్ లో వేసి బయటికి వెళ్తుంది. ఎక్కడ చూసినా అజయ్ కనిపించడు. ఏంటి, వెళ్ళిపోయాడా? వెళ్ళాడే, సరే అని టెర్రస్ పైకి వెళ్తుంది. అజయ్ ఒక కారణంలో నుంచి అటువైపు తిరిగి ఉంటాడు. స్వాతి, ఓ ఇక్కడున్నావా అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వెనుక నుండి హత్తుకొని సారీ అని అంటుంది. అజయ్కి ఒక్కసారి క్షణం ఏం అర్థం కాదు. అజయ్ స్వాతి చేతులు విడిపించి వెనక్కి తిరిగి స్వాతి మొహాన్ని చేతిలో తీసుకొని ఐ లవ్ యూ అని తన పెదాలు అందుకొని తన ప్రేమనంతా ఆ ముద్దులో తెలుపుతాడు. స్వాతి కూడా మనసిచ్చిన చెలికాడి తొలి ముద్దుని ఆస్వాదిస్తుంది. కాసేపటికి అజయ్ వదిలి స్వాతిని చూస్తాడు. స్వాతి సిగ్గుతో తలదించుకొని ఉంటుంది. అజయ్ మళ్ళా స్వాతిని దగ్గరికి లాక్కొని తన చుట్టూ చేతులు వేసి సారీ అంటాడు. స్వాతి తల ఎత్తి అజయ్ కళ్ళల్లోకి ఎందుకు అన్నట్టు చూస్తుంది. ఏం లేదులే, ఇందాక కొంచెం మర్చాను కదా, అందుకే సారీ చెప్పాను అంటారు. అజయ్, స్వాతి, నీ యాక్ట్ మాత్రం సూపర్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నీకింత ధైర్యం ఎలా వచ్చింది? స్వాతి, మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ వాళ్ళ దగ్గర మాత్రమే మనకు నచ్చినట్టు ఉండగలం. అమ్మా నాన్న తర్వాత నేను అలా ఉండగలిగేది నీతోనే అని నాకు ఇప్పుడే అర్థమైంది. అజయ్, జీవితాంతం నాకు తోడుగా ఉంటావు కదా, నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా. అజయ్ స్వాతి చేయి తీసుకొని ముద్దు పెట్టి అక్కడే తనకు ఒక రింగ్ పెడతాడు. స్వాతి షాక్ అయి చూస్తూ ఉంటుంది అలాగే. అప్పుడు అజయ్, స్వాతి, ఇదే మన ఎంగేజ్మెంట్ రింగ్ అనుకో, ఈ రింగ్ నేను నాకు కాలేజ్ ఫస్ట్ వచ్చిందని ఇచ్చిన క్యాష్ ప్రైజ్ తో కొన్నాను, అంటే ఇది నా తొలి సంపాదనతో కొన్నట్టు. మన తొలి సంపాదన మనకు బాగా దగ్గర వాళ్ళకు మాత్రమే ఇస్తాము. నువ్వు నాకు ఎంతో దగ్గర చెప్పాలని ఇలా రింగ్ పెట్టాను. నా ఊపిరి ఉన్నంత వరకు ఈ చేయి వదలను అని గట్టిగా హత్తుకొని అలా ఎంతసేపు ఉన్నారో కూడా తెలియలేదు. ఫోన్ రింగ్ సౌండ్ కి ఇద్దరు దూరం జరిగారు. అజయ్ ఫోన్ ఎత్తి, అమ్మా చెప్పు, హా వస్తున్నా. అప్పుడు అజయ్, స్వాతి, మా అమ్మ ఫోన్ చేసింది, ఇంకా నేను వెళ్తాను, నువ్వు వెళ్ళి పడుకో. స్వాతి అంటది, సరే. అప్పటికి అజయ్ వెళ్ళిపోతాడు. స్వాతి అజయ్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. అజయ్ వెళ్ళిపోయాక స్వాతి అజయ్ని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. అజయ్ సంతోషంగా ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు లక్ష్మి అజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
అజయ్ వాళ్ళ అమ్మగారికి దగ్గరకు వచ్చి ఆవిడ ఒడిలో తల పెట్టుకొని, అమ్మ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అసలు నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని అస్సలు అనుకోలేదమ్మా. అప్పుడు లక్ష్మి అజయ్ తల నిమురుతూ, ఏమైంది కన్నా, చెప్పు. అజయ్, అమ్మ, స్వాతి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. లక్ష్మి, నా కొడుకు పెద్దవాడైపోయాడు, మాకు కోడల్ని వెతికే పని తగ్గించాడనమాట. సరే పద, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. అజయ్, అమ్మా, అది స్వాతితో కలిసి తినేశాను, నువ్వు తిన్నావా? లక్ష్మి, ఓ అవునా, సర్లే నేను తింటాను. అజయ్, రామ్మా, నేను సర్వ్ చేస్తాను నీకు అంటూ ప్లేట్లో వాళ్ళ అమ్మకి ఫుడ్ పెట్టి ఆవిడ తింటూ ఉంటే స్వాతితో తన పరిచయం, ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు. లక్ష్మి, నాకు చాలా సంతోషంగా ఉందిరా, నీ సంతోషం కంటే మాకేం కావాలి చెప్పు. అజయ్, అమ్మ, స్వాతి గురించి నాన్నకి నువ్వే చెప్పాలి. లక్ష్మి, అలాగే, టైం చూసి చెప్తాను, నువ్వు హ్యాపీగా ఉండు. అజయ్, థ్యాంక్స్ అమ్మా అని ఆవిడకి ఒక ముద్దు పెట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళిన అజయ్ మాత్రం స్వాతి ఊహలతో ఎప్పటికో నిద్రపోతాడు. మరునాడు ఉదయం స్వాతి ఇంట్లో స్వాతి ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంటే పేరు చూడకుండా లిఫ్ట్ చేసి అలా అంటుంది స్వాతి. ప్రియా, స్వాతి ఫ్రెండ్. ఉసే, ఇంకా పడుకొని ఉన్నావాలే, కాలేజీకి టైం అవుతుంది. ఆ మాటకి స్వాతి వెంటనే లేచి హడావిడిగా బాత్రూంకి వెళ్ళిపోయింది. మరునాడు ఉదయం స్వాతి ఇంట్లో స్వాతి ఫోన్ ఆగకుండా రింగ్ అవుతుంటే పేరు చూడకుండానే లిఫ్ట్ చేసి హలో అంటుంది స్వాతి. ప్రియా, ఒసేయ్, ఇంకా పడుకొని ఉన్నావా, లే, కాలేజ్ టైం అవుతుంది. ఆ మాటకి స్వాతి వెంటనే లేచి హడావిడిగా బాత్రూంకి వెళ్ళిపోయింది. త్వరగా రెడీ అయి బయటకు వచ్చేసరికి వాళ్ళమ్మ టిఫిన్ తినేసి వెళ్ళమ్మా అని అడుగుతుంది. అప్పుడు స్వాతి, అమ్మ, టైం అయిందమ్మా అని చెప్పి తినకుండానే కాలేజీకి బయలుదేరింది. కాలేజీకి వెళ్ళేసరికి అప్పటికే ప్రియా వెయిట్ చేస్తూ ఉంది. స్వాతి స్పీడ్గా ప్రియా దగ్గరికి వెళ్తుంది. స్వాతి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, పద క్లాస్కి వెళ్దాం. ప్రియా, చా, ఇప్పుడు వచ్చి ఎందుకు హడావిడి చేస్తున్నావు, అయినా ఎందుకంతసేపు పడుకున్నావు, నువ్వు లేటుగా లేచావని సార్కు కూడా తెలిసిపోయినట్టుంది, ఆయన లీవ్ పెట్టారు, ఫస్ట్ క్లాస్ లేదు. స్వాతి, హో అవునా, టైం అయిపోతుందని టిఫిన్ తినకుండా వచ్చాను, పద క్యాంటీన్కి వెళ్దాం అని ఇద్దరు క్యాంటీన్కి వెళ్తారు. స్వాతి టిఫిన్ ఆర్డర్ చేస్తుంది. ప్రియా ఆల్రెడీ తినేసి వచ్చింది కాబట్టి జస్ట్ స్వాతికి కంపెనీ ఇస్తుంది. ప్రియా, ఇప్పుడు చెప్పు, ఏం జరిగిందో, అసలు రోజు నన్ను లేపేదాన్ని, అలాంటిది నేను ఫోన్ చేసేదాకా లేవలేదంటే విషయం కొంచెం సీరియస్ గానే ఉంది. స్వాతి, అది ప్రియా, రాత్రి అజయ్ వచ్చాడు మా ఇంటికి. ప్రియా, వాట్, ఏంటి? వస్తే ఇలాంటివి కొంచెం ప్రిపేర్ చేసి చెప్పవే తల్లి, నా గుండె ఆగిపోయేలా ఉంది, అయినా ఎందుకు వచ్చినట్టు? స్వాతి, అజయ్ ఇంటికొచ్చి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడం, తర్వాత తను కాల్ చేయడం, ఇంటికి రావడం అన్నీ చెప్తుంది. ప్రియా నోరు కళ్ళు వదిలేసి అలానే వింటూ ఉండిపోయింది షాక్ లో. స్వాతి చెప్పటం అయ్యాక ప్రియాని గట్టిగా కదిపేసరికి ఈ లోకంలోకి వచ్చి గటగట వాటర్ తాగేస్తుంది టెన్షన్ తో. ఒసే ఏంటి ట్విస్టులు,
నాకు అసలు అర్థం కావట్లేదు. స్వాతి, రాత్రంతా అజయ్ గురించి ఆలోచిస్తూ లేట్గా నిద్రపోయాను, అందుకే మార్నింగ్ లేట్ అయింది. ప్రియా, పోనీలే, ఎలానైతే మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు, నాకది చాలు. స్వాతి, హలో హలో, ఇంకా వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి, అప్పటి వరకి ఒకటి అవ్వము. సరే పద, నెక్స్ట్ క్లాస్ టైం అవుతుంది, వెళ్దాం. ప్రియా, సరే సరే వెళ్దాం అని ఇద్దరు క్లాస్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజంతా అజయ్కి క్లాసెస్ ఇంకా ప్రాజెక్ట్ వర్క్ తో స్వాతిని కలవటం కుదరలేదు. సో ఈవినింగ్ క్లాస్ అయ్యాక బయటకు వచ్చిన అజయ్ పార్కింగ్ దగ్గర స్వాతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. స్వాతి ప్రియతో మాట్లాడుకుంటూ వస్తూ అజయ్ని చూడదు. కాని ప్రియ అజయ్ని చూసేసరికి అజయ్ ఉద్దేశం అర్థమై, సరే స్వాతి, నేను వెళ్తా, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అజయ్ దగ్గరకు వచ్చి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే మన మేడం గారికి అర్థమవుతుంది ఎందుకు ప్రియ వెళ్ళిపోయిందో అని. అజయ్, ఏంటి పక్కనున్న పట్టించుకోవా? స్వాతి, అది సారీ, చూడలేదు. అయినా ఇక్కడ వెయిట్ చేస్తున్నావేంటి? అజయ్, ఏం లేదు, ప్యాకెట్ మనీకి కష్టంగా ఉందని ఇక్కడ చిప్స్ ప్యాకెట్ అమ్ముతున్నా. స్వాతి, హో అవునా, ఏమన్నావు మళ్ళీ చెప్పు. అజయ్ తల కొట్టుకుంటాడు. ఒసే. స్వాతి, ఏంటి ఒసేనా? ఏదో సొంత పిల్లాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. అజయ్, అవును, నువ్వు నా పిల్లానివే, నిన్నే మన పెళ్ళయింది తెలుసా. స్వాతి, అబ్బో, టాపర్ గారికి మాటలు బాగా ఎక్కువయ్యాయి. అజయ్, నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తుంటే ఈ తొక్కలో క్వశ్చన్స్ అన్ని వేస్తున్నావు, నా మూడంతా స్పాయిల్ చేసావు. బాయ్. స్వాతి, హో, అబ్బాయి గారికి కోపం వచ్చినట్టుండే. సరే, జాగ్రత్తగా ఇంటికెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేయండి, కొంచెం కూల్ అవుతారు. అజయ్, ఎవరైనా లవర్ అలిగితే ముద్దు గాని ఒక హగ్ గాని ఇచ్చి అలక తీరుస్తారు, నువ్వేంటి చన్నీళ్ళ స్నానాలు అంటున్నావు. స్వాతి, హాహా, ముద్దు హగ్ కావాలా బాబు? అన్ని ఆశలేం పెట్టుకోకండి, అవన్నీ పెళ్ళయ్యాకే. అయినా ఇది కాలేజ్ అని మర్చిపోయినట్టున్నారు, ముందు బయలుదేరండి, నేను కూడా వెళ్ళాలి. అజయ్, ఏం చేస్తాం, సరే పద అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్వాతి, అజయ్ అప్పుడప్పుడు వీకెండ్స్ బయటకు వెళ్తూ ఉంటారు. అలానే వాళ్ళ స్టడీస్ నెగ్లెక్ట్ చేయకుండా ప్లాన్ చేసుకొని చదువుకుంటూ ఉంటారు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. అజయ్, స్వాతి ఇద్దరు బాగా రాస్తారు. అజయ్ ఫైనల్ ఇయర్ కాబట్టి వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ స్వాతికి మాత్రం అజయ్ ఇంకా కాలేజీకి రాడని తలుచుకుంటేనే ఏడుపు ఆగట్లేదు. అక్కడ ఉండలేక గార్డెన్ లోకి వెళ్ళి కూర్చుంటుంది. ఇంతలో ఎవరో తన భుజం మీద చేయి వేసేసరికి ఉలిక్కిపడి చూస్తుంది. అక్కడ అజయ్ని చూసి తనని గట్టిగా హత్తుకొని ఏడుస్తుంటుంది. అజయ్, హే ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తన కన్నీళ్లు తుడుస్తాడు. స్వాతి, మరి అదేమో, నువ్వు రేపటి నుండి నాకు కనిపించవు కదా, నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని తలుచుకుంటుంటే అస్సలు ఏడుపు ఆగట్లేదు అజయ్. అజయ్, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్, నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి అజయ్, ప్లీజ్. అజయ్, పోనీ జాబ్ లో జాయిన్ అవ్వటం మానేసి ఇక్కడ పీజీలో జాయిన్ అవ్వనా మరి? స్వాతి, వద్దు వద్దు, జాబ్ చేయాలి అని డ్రీమ్ కదా, వెళ్ళు,
నేనుంటాను. అజయ్, ఎలా ఉంటావు? ఇలా ఏడుస్తూనే ఉంటావా? స్వాతి, లేదు ఏడవను. నువ్వు బాగా జాబ్ చేసి అక్కడ కూడా టాపర్ అనిపించుకోవాలి. నేను కూడా బాగా చదువుకొని మీ కంపెనీలోనే జాబ్ తెచ్చుకుంటాను. అప్పుడు ఇద్దరం కలిసి హ్యాపీగా ఒకే చోట జాబ్ చేసుకోవచ్చు. స్వాతి కొంచెం నార్మల్ అయ్యేసరికి అజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అయి ఇద్దరు కాసేపు అక్కడే కబుర్లు చెప్పుకొని, స్వాతి ఇంకా ఫంక్షన్ లో ఉండలేక ఇంటికి వెళ్తానంటే అజయ్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను కూడా వెళ్ళిపోతాడు. రోజు స్వాతి అజయ్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి అజయ్ కూడా జాబ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. తను జాబ్ చేయడం వల్ల నాన్నకి ఇష్టం లేకపోయినా అజయ్ ఇష్టం కాదనలేక ఒక 2 సంవత్సరాలు మాత్రం జాబ్ చేయడానికి ఒప్పుకుంటారు. అజయ్ కూడా అప్పటికి స్వాతి చదువు అయిపోతుంది కాబట్టి ఇద్దరు కలిసి ఆఫీస్ చూసుకోవచ్చు అనుకున్నాడు. జాబ్ లో జాయిన్ అయ్యాక అజయ్ కొంచెం బిజీ అయిపోతాడు ట్రైనింగ్ తో ఇంకా వర్క్ నేర్చుకోవడంతో. కానీ టైం దొరికినప్పుడల్లా స్వాతితో మాట్లాడుతూ వాళ్ళ ఫ్యూచర్ గురించి ప్లాన్స్ వేసుకుంటూ హాయిగా ఉంటారు. అలా చూస్తుండగానే స్వాతి ఫైనల్ ఇయర్ కి వచ్చేస్తుంది. తనకు ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. అజయ్ కూడా స్వాతి ఎగ్జామ్స్ అయ్యాక తనని కలిసి వాళ్ళ నాన్నకి పరిచయం చేయాలి అనుకుంటాడు. లాస్ట్ ఎగ్జామ్ రోజు మార్నింగ్ స్వాతి అజయ్కి కాల్ చేస్తుంది. స్వాతి, అజయ్ ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎగ్జామ్స్ అయ్యాక కాల్ చేస్తా, బాయ్. అప్పుడు అజయ్, సరే స్వాతి, ఆల్ ద బెస్ట్, బాయ్ అంటాడు. అదే అజయ్ స్వాతితో మాట్లాడిన మాట. ఎగ్జామ్ అయ్యాక ఫోన్ చేస్తుంది అనుకున్న స్వాతి అజయ్కి ఫోన్ చేయలేదు. అజయ్ చేసిన ఆ ఫోన్ కలవలేదు. ఇంటికి తిరిగి వచ్చాక స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారని, ఎక్కడికి వెళ్ళారో తెలియదని అక్కడి వాళ్ళు చెప్పటంతో ఏం చేయాలో తెలియక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అప్పటి నుండి స్వాతి కోసం వెతుకుతూనే ఉన్నాడు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత స్వాతిని చూశాడు. స్వాతి ఏం మాట్లాడకుండా అజయ్ తల మీద నుండి చేయి తీసేస్తుంది. ఇద్దరికి గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ముందు కదులుతూ ఉండగా ఆ ఆలోచనలతో ఇప్పటికో పడుకున్నారు. మార్నింగ్ లేస్తూనే పాప కోసం చూసింది స్వాతి. కానీ స్వీటీ కనిపించలేదు ఎక్కడ. కంగారుగా కంపార్ట్మెంట్ అంతా తిరుగుతూ వెతుకుతుంది. అలా వెతుక్కుంటూ వెళ్ళిన స్వాతికి డోర్ దగ్గర అజయ్ స్వీటీని ఎత్తుకొని కనిపిస్తాడు. వేగంగా అజయ్ దగ్గరికి వెళ్ళి, స్వీటీరా అంటే అప్పుడు స్వీటీ, అమ్మా ఈ అంకుల్ నాకు బాగా నచ్చారు, నేను అడిగానని డోర్ దగ్గరికి తీసుకొచ్చారు. నీకు విషయం తెలుసా, డోర్ నుండి బయటకు చూస్తుంటే ఆ చెట్లన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయమ్మా. స్వాతి, సరేరా బ్రష్ చేయిస్తాను. స్వీటీ, అమ్మా నేను బ్రష్ చేసుకున్నాను, అంకులే చేయించారు. నువ్వు బ్రష్ చేసుకునిరా, నేను అంకుల్తో ఉంటాను. స్వాతి కోపంగా వెళ్ళిపోతుంది. అజయ్ స్వీటీకి ముద్దు పెట్టి, థ్యాంక్స్ స్వీటీ, కానీ మీ అమ్మకి కోపం వచ్చినట్టుంది, తిడుతుందేమోరా. స్వీటీ, లేదంకుల్, మా అమ్మకి అసలు కోపం రాదు, నేను ఎంత అల్లరి చేసినా ఏమనదు. నా టాయ్స్ అన్ని పడేసినా విరగ్గొట్టినా అన్ని మళ్ళీ తనే నీటిగా సర్దుతుంది, నన్ను మాత్రం ఏమనదు. అమ్మమ్మ తాతయ్య తిట్టినా
పోనీలే చిన్నపిల్ల కదా వదిలేయమంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంకుల్. అజయ్ మనసులో, అవును స్వీటీ, మీ అమ్మ నిజంగానే బంగారం. పైకి మాత్రం. మరి మీ డాడీ? స్వీటీ, ఏమో అంకుల్, మా డాడీని నేను ఎప్పుడు చూడలేదు. అజయ్, మరి మీ డాడీ గురించి మీ మమ్మీని అడగలేదా నువ్వు? స్వీటీ, అడిగాను అంకుల్. మా నాన్న ఏదో పని మీద వెళ్ళారు, రావటానికి చాలా టైం పడుతుందని చెప్పింది అంతే. అజయ్, ఓ సరే పదా, సీట్ దగ్గరికి వెళ్దాం. ఇద్దరు సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. అజయ్ మనసులో, ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి? స్వాతి, ప్లీజ్ నిజం చెప్పు. నాకు అసలు ఏం జరిగిందో తెలియక పిచ్చి పట్టేలా ఉంది. ఎన్ని కలలు కన్నానో మన జీవితం గురించి. అన్ని కలలుగాని మిగిలిపోతాయేమో అని బాధగా ఉంది స్వాతి. ఇంతలో ఫ్రెష్ అయి తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంది. అప్పటికి ఇంకా స్వీటీ అజయ్ ఊళ్ళోనే కూర్చొని ఉంది. స్వాతి, ఏ స్వీటీ ఇట్రా, బిస్కెట్ తిందు. స్వీటీ అజయ్ దగ్గర నుండి స్వాతి దగ్గరికి వెళ్ళి బిస్కెట్ తీసుకొని అజయ్ దగ్గరికి వచ్చి, అంకుల్ ఇదిగో బిస్కెట్, మీరు తినండి, మీ బొజ్జకి కూడా ఆకలిస్తుంది కదా అంటూ తన చిన్ని చేతులతో అజయ్ నోట్లో పెట్టేసరికి తన కళ్ళ నుండి నీళ్లు కారతాయి. అజయ్ కన్నీళ్లు తుడుస్తూ, అయ్యో అంకుల్ ఏడవకండి, మీకు ఇంకా ఆకలిస్తే నా బిస్కెట్ కూడా తినండి అనేసరికి తనని గట్టిగా గుండెలకు హత్తుకొని, వద్దు స్వీటీ, కడుపు నిండిపోయింది, నువ్వు తిను అంటాడు అజయ్. వాళ్ళిద్దరిని అలా చూసి స్వాతి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అజయ్ చూసేసరికి స్వాతి తల తిప్పేసి విండో నుండి బయటకు చూస్తుంది. అజయ్ మనసులో అనుకుంటాడు, ఎందుకు స్వాతి ఇలా చేస్తున్నావు? నీ మనసులో ఎంత ప్రేమ ఉందో నీ కళ్ళల్లో తెలుస్తుంది. కానీ ఎందుకు నాకు దూరం అయ్యావో కారణం మాత్రం తెలియటం లేదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉండగానే వాళ్ళు దిగాల్సిన స్టేషన్ వచ్చేసరికి ఇద్దరు లగేజ్ తీసుకొని ట్రైన్ దిగారు. అజయ్కి స్వాతిని ఎలా కాంటాక్ట్ చేయాలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లో స్వీటీ తన పాలిట దేవతలా అనిపించింది. స్వీటీ స్లోగా అజయ్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు స్వీటీ, అంకుల్ మీరు నాకు బాగా నచ్చారు, మీకు ఎప్పుడైనా నాతో మాట్లాడాలనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని స్వాతి నెంబర్ చెప్పింది. ఇంకా మన అజయ్కి ఆనందానికి అవధులు లేవు. ఎలా అయినా నిజం తెలుసుకోవాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. స్వాతి పిలుపుతో స్వీటీ అజయ్ దగ్గర నుండి స్వీటీ దగ్గరికి వెళ్ళిపోతుంది. స్వాతి చూడకుండా అజయ్కి బాయ్ చెప్తుంది. డ్రైవర్ కారుతో రెడీగా ఉండడంతో అజయ్ కారు దగ్గరికి వెళ్తూ స్వాతి వైపు చూసి, నేను డ్రాప్ చేయనా? అప్పుడు స్వాతి, వద్దు, నాన్న వస్తున్నారు, మీరు వెళ్ళండి. అజయ్ మనసులో, ఓ అంకుల్ వస్తున్నారా, అయితే ఆయన్నే అడిగితేనైనా నాకు నిజం తెలుస్తుందేమో, ఎలా అంకుల్తో మాట్లాడడం అనుకుంటూ ఉండగా శరత్ అంటే స్వాతి వాళ్ళ నాన్న కనిపిస్తారు. అజయ్ ఇలా ఆయన శరత్ గారితో మాట్లాడి విజయం తెలుసుకోవాలి అనుకున్నాడు. శరత్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ బాగున్నారా? అప్పుడు శరత్, ఎవరు బాబు నువ్వు? అజయ్ అప్పుడు షాకింగ్ గా, అంకుల్ నేను అజయ్. శరత్, సారీ బాబు, నాకు గుర్తుకు రావటం లేదు. అప్పుడు స్వాతి అజయ్ దగ్గరికి వచ్చి,
నాన్న గతం మర్చిపోయారు, ఆయన నిన్ను గుర్తుపట్టలేరు, నువ్వు ఎక్కువగా ట్రై చేయకని చెప్పి అక్కడి నుండి శరత్ గారితో కలిసి వెళ్ళిపోతుంది. అజయ్కి ఏం చేయాలో అర్థం కాక వెళ్తున్న స్వాతి వైపు చూస్తే తను కూడా కారులో ఎక్కి కూర్చుంటాడు. అలా స్వాతి ఆలోచనలతోనే తన హోటల్కి చేరుకుంటాడు. అజయ్ ఏదో బిజినెస్ పని మీద ఒక మీటింగ్ అటెండ్ అవ్వటానికి వచ్చాడు. స్వాతి వేరే ఊరు నుండి వస్తూ ఇలా ట్రైన్ లో అజయ్ని కలిసింది. రూమ్ కు వచ్చిన అజయ్ ఫ్రెష్ అయి తను వెళ్లాల్సిన మీటింగ్ రెడీ అయి వెళ్ళిపోయాడు. ఆ మీటింగ్ అజయ్ కంపెనీలోనే అరేంజ్ చేశారు. అజయ్ ని చూడగానే అక్కడ మేనేజర్ తనని సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ రూమ్ కి తీసుకెళ్లారు. మీటింగ్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉండడంతో అజయ్ ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. కాసేపటికి మీటింగ్ రూమ్ అంతా జనాలతో నిండిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు, ప్రజెంటేషన్ ఎవరు స్టార్ట్ చేస్తారా అని. అందరి ఆలోచనలకు అడ్డు కట్ట వేస్తున్నట్టుగా ఒక వ్యక్తి ప్రాజెక్టర్ దగ్గరికి వచ్చి, గుడ్ మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్న వాయిస్ విని అజయ్ ల్యాప్టాప్ నుండి తల ఎత్తి చూశాడు. అంతే, తన కళ్ళు ఆనందంతో మెరిశాయి. మనసులో స్వాతి నువ్వు ఇక్కడ అని అనుకున్నాడు. ఇంతకీ మీటింగ్ ఏంటి అంటే అజయ్ వాళ్ళ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ కావాలి. అదేమో మన స్వాతి వర్క్ సిజేఎస్ కంపెనీ వాళ్ళు చేయటానికి ఇది డెమో అన్నమాట. స్వాతి చాలా బాగా ప్రజెంట్ చేసింది. అందరు చాలా ఇంప్రెస్ అయ్యారు. అజయ్ అయితే తన ప్రజెంటేషన్ కంప్లీట్ చేయగానే గ్రేట్ జాబ్ మిస్ స్వాతి, ఐఎమ్ టోటల్లీ ఇంప్రెస్డ్, మేము ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యామని చెప్పి అక్కడ ఉన్న మేనేజర్ వైపు చూసి మనం మిగతా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాము అని అన్నాడు. మేనేజర్ అలాగే సార్, థ్యాంక్ యూ. స్వాతి థ్యాంక్ యూ సార్. కానీ మనసులో మాత్రం ఇదేంటి, ప్రాజెక్ట్ అజయ్ వాళ్ళ కంపెనీ కోసమా? ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే నేను వాళ్ళతో వర్క్ చేయాలా? నో నెవర్, నేను వెళ్ళను అని తన మనసులో అనుకుంటుంది. మేనేజర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాక స్వాతి దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ స్వాతి, నీ వల్ల ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన కంపెనీకి వచ్చింది. ప్రాజెక్ట్ 3 months లో కంప్లీట్ అవ్వాలి. ప్రాజెక్ట్ అయ్యే వరకు టీం అంతా వాళ్ళ ఆఫీస్ లోనే వర్క్ చేయాలి. అందరికి ఫుడ్, అకామిడేషన్ అన్ని వాళ్ళే చూసుకుంటామన్నారు. అందుకని నువ్వు మన టీం అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్వాతి సార్, నాకు అస్సలు కుదరదు. మీకు నా సిచ్యువేషన్ తెలిసి కూడా ఎలా అడుగుతున్నారు? స్వీటీని వదిలేసి నేను ఉండలేను. మేనేజర్ నాకు తెలుసు స్వాతి, నీకు నచ్చితే అక్కడే జాబ్ కంటిన్యూ చేయొచ్చు. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. సో స్వీటీని కూడా తీసుకెళ్ళు. నువ్వు కావాలంటే 1 week ఆగి వెళ్ళు. మిగిలిన వాళ్ళని వెంటనే పంపిస్తాను. స్వాతి సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. మేనేజర్ సరే స్వాతి, కానీ మన కంపెనీ భవిష్యత్ నీ నిర్ణయంపై ఆధారపడి ఉందని మాత్రం మర్చిపోకు. ఉంటానమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. మేనేజర్ కి లీవ్ కావాలని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయింది స్వాతి. సుమ, స్వాతి వాళ్ళమ్మ, ఏంటమ్మా అప్పుడే వచ్చేసావు? ఇవాళ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, లేట్ అవుతుంది అన్నావు కదా? స్వాతి, అమ్మా మనం 1 వారంలో హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాం. సుమ షాక్ తో, ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా? నీకు తెలుసు కదా మనం ఎలాంటి పరిస్థితుల్లో అక్కడి నుండి వచ్చేసాము. స్వాతి, తెలుసమ్మా, ఈసారి మనం అక్కడికి వెళ్ళేది నేను పోగొట్టుకున్నది తిరిగి దక్కించుకోవడానికి. సుమ, అంటే? స్వాతి, నేనిప్పుడు వర్క్ చేయాల్సింది అజయ్ ఆఫీస్ లో అమ్మా.
మాకు మీటింగ్ అయింది కూడా అజయ్ వాళ్ళకి చేయాల్సిన ప్రాజెక్ట్ కోసమే. ప్రాజెక్ట్ వాళ్ళ ఆఫీస్ లోనే చేయాలి అని వాళ్ళ కండిషన్. అందుకే ఇక వెళ్ళాలి. నైట్ ట్రైన్ లో కాకుండా ఇద్దరం కలిసాం. నైట్ ట్రైన్ లో అనుకోకుండా ఇద్దరం కలిసాం. తను నన్ను ఇంకా మర్చిపోలేదు. నా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషిని ఎలా వదులుకోనమ్మా? ఇంకా ఒక్క క్షణం కూడా తనని వదిలి ఉండలేనమ్మా అంటూ చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఇన్ని సంవత్సరాలుగా తను పడుతున్న వేదనంతా కన్నీళ్ల రూపంలో బయటకొచ్చేసింది. సుమ గారు స్వాతిని హత్తుకొని తనను ఓదారుస్తారు. ఊరుకో స్వాతి, బాధపడకు. ఇక నుండైనా నువ్వు కోల్పోయిన సంతోషం నీ జీవితంలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ నాన్నగారు కూడా మామూలుగా ఉండి ఉంటే చాలా సంతోషించేవారు. స్వాతి కన్నీళ్లు తుడుచుకొని, నన్ను ఏడిపించిన వాళ్ళని ఇంతకింత అనుభవించేలా చేస్తాను. దేనికి కారణమైన ఎవరిని వదిలిపెట్టను. సుమ: సరే, జాగ్రత్త. స్వాతి: అమ్మా, హైదరాబాద్ లో మన ఇంటిని క్లీన్ చేయించమని చెప్పాను. ప్రస్తుతం అవసరమైన వస్తువులు మాత్రమే ప్యాక్ చేయి. సుమ: సరే. శరత్: ఏంటి స్వాతి ఇప్పుడు ప్యాకింగ్ అంటున్నావు? స్వాతి: హా నానా, నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. అందరం అక్కడికి వెళ్ళిపోదాం. శరత్: ఓ అలాగా. సుమ: అవునండి, పదండి మనం ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంతలో స్వీటీ వస్తుంది. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్వాతి స్వీటీని హత్తుకొని, మనం వేరే ఊరు వెళ్తున్నాం. ఇక నుండి అక్కడే ఉంటాం. స్వీటీ: అయ్యో, మరి నా ఫ్రెండ్స్? స్వాతి: అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారులే. స్వీటీ: సరే అమ్మా, నేను ఫ్రెండ్స్ అందరికి చెప్పొస్తాను, బాయ్ అని వెళ్ళిపోతుంది. స్వాతి కూడా కాసేపు రెస్ట్ తీసుకుందామని రూమ్ కి వెళ్తుంది. కళ్ళు మూసుకొని అజయ్తో మాట్లాడినది అంతా గుర్తు తెచ్చుకుంటుంది. స్వాతి అజయ్ రూమ్ కి వెళ్ళాక వాళ్ళ సంభాషణ ఇంకా స్టార్ట్ అవుతుంది. స్వాతి: మే ఐ కమిన్? అజయ్: ఎస్ కమిన్. స్వాతి: అజయ్: ఏంటిది? అజయ్ అమాయకంగా: దేని గురించి అడుగుతున్నావు స్వాతి? నాకేం అర్థం కావట్లేదు. స్వాతి: అజయ్, నీకు అర్థం అవుతుందని నాకు తెలుసు. ప్లీజ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు. అజయ్: స్వాతి, నీ నోటి నుండి నా పేరు వింటింటో ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఆ హ్యాపీనెస్ ఎప్పటికీ నాతోనే ఉండాలని అనిపించింది. నిన్న ట్రైన్ లో చూసిన దగ్గర నుండి అసలు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మళ్ళీ నిన్ను ఎలా కలవాలా అని ఆలోచిస్తున్న నాకు దేవతలా ఈ రోజు ప్రత్యక్షమయ్యా. ఇక నిన్ను దూరం చేసుకోలేను స్వాతి. నాకు నువ్వంటే చాలు, నాకు నువ్వు ఉంటే చాలు. అలా అని నిన్ను ఒక్కదాన్ని రమ్మంటే బాగోదు కదా. అందుకే టీం అంతా మా ఆఫీస్ లో వర్క్ చేయాలని అన్నాను. కనీసం అలా అయినా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావన్న ఆశతో అలా చెప్పాను. స్వాతి: అజయ్, నాకు లైఫ్ ఉంది, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అజయ్: ఏంటి నీ లైఫ్? స్వీటీ గురించా? తన తండ్రి గురించి నువ్వు చెప్పనప్పుడే నాకు అర్థమైంది తను నీ కన్న కూతురు కాదు అని. చూడు, నీ బాధ స్వీటీ గురించి అయితే తనకు తండ్రిగా అవుతాను, తను మన బిడ్డగా పెరుగుతుంది. స్వాతి మనసులో: ఎలా అజయ్, నా మనసు ఇంతగా అర్థం చేసుకుంటావు? పైకి మాత్రం అదంతా కాదు అజయ్, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అక్కడ వర్క్ చేయాలంటే వాటికి నువ్వు ఒప్పుకుంటే నేను అక్కడికి వస్తాను, లేదంటే లేదు, అంతే. అజయ్ సంతోషంతో: నువ్వు వస్తే చాలు స్వాతి, నీ కండిషన్స్ ఏవైనా నాకు ఓకే. సరే చెప్పు, ఇంతకీ అవేంటో. స్వాతి: మన గతం గురించి ఎవరికి తెలియకూడదు. ఇంకా నువ్వు నన్ను ఏం జరిగింది అని అడగకూడదు. నాకు ఒకవేళ అక్కడ ఏమాత్రం నచ్చకపోయినా నేను తిరిగి ఇక్కడికి వచ్చేస్తాను. నా గురించి నువ్వు ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఆ కంపెనీ నాకు ఆపదలో ఆశ్రయం ఇచ్చింది, సో
అలాంటి వాళ్ళకి నా వల్ల నష్టం కలగకూడదు. ఇవన్నీ నీకు ఓకే అయితే చెప్పు, నాకు మీ ఆఫీస్ లో వర్క్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అజయ్, హా అలాగే మేడం, మీ కండిషన్స్ కి ఒప్పుకుంటున్నాను, కానీ అది నా ఆఫీస్ కాదు, మన ఆఫీస్. ఇంతకెప్పుడొస్తా? స్వాతి, హలో, నాకు వాళ్ళలా కంపెనీ ఇచ్చే అకామిడేషన్ అవసరం లేదు, నేను మా ఇంట్లో ఉంటాను. అజయ్, అలా అయితే నాకు బోలెడంత ప్రైవసీ అని కొంటగా చూస్తాడు. స్వాతి చురుకగా చూసి, అన్ని ఆశలు పెట్టుకోకండి టాపర్ సార్. అజయ్, థ్యాంక్స్ స్వాతి. స్వాతి, ఎందుకు? అజయ్, నువ్వు నన్ను టాపర్ అని పిలిచి ఎన్ని రోజులైంది? స్వాతి నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అజయ్ ఆలోచనలు రాగానే స్వాతి పెదాలపైకి తనకే తెలియకుండా చిరునవ్వు వచ్చి చేరింది. మాయగాడివిరా నువ్వు, ఎంత దూరంగా ఉందామన్నా ఉండలేకుండా చేసేస్తావు. పాపం ఇంచుమించుగా అక్కడ మన అజయ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది. స్వాతి రావడానికి ఒప్పుకుందని బాబు గాల్లో తేలిపోతున్నాడు. నువ్వు రా స్వాతి, అన్ని డిస్టర్బెన్సెస్ నేను క్లియర్ చేసేస్తాను అనుకొని స్వాతికి కాల్ చేస్తాడు. స్వాతికి ఏదో అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంటే ఎవరా అనుకుంటూ లిఫ్ట్ చేస్తుంది. స్వాతి, హలో. అజయ్, స్వాతికి ఆ గొంతు తెలియటంతో మన పిచ్చి కానీ మన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు ఎన్ని రోజులైనా ఎంత దూరంలో ఉన్న వాళ్ళ గొంతు గుర్తుపట్టలేమో చెప్పండి. అజయ్, కానీ నా నెంబర్ ఎలా? అజయ్, అబ్బా, ఫోన్ చేస్తే సరదాగా మాట్లాడకుండా ఈ డిటెక్టివ్ క్వశ్చన్స్ ఏంటి? స్వాతి, హలో, సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి మనమేమి? తర్వాత మాట గొంతు దాటి బయటకు రావట్లేదు. అజయ్, హా, మనమేమి? ఆగిపోయావే, చెప్పు స్వాతి. స్వాతి, ఏమి లేదు, ఇంతకు ఫోన్ చేసావు? అజయ్, ఏం లేదు, ప్యాకింగ్ లో ఏమైనా హెల్ప్ కావాలేమో చేసి పెడదామని కాల్ చేశాను. స్వాతి, తమ సాయం ఏం అవసరం లేదు, మేము చేసుకోగలము, మీరు మీ పని చూసుకోండి మిస్టర్. అజయ్, ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, వద్దంటే ఏం చేస్తాం? స్వీట్ ఎక్కడుంది, ఏం చేస్తుంది? స్వాతి, బయటకెళ్ళింది ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్పటానికి. అజయ్, స్వాతి. అప్పుడు స్వాతి మనసులో, అయ్య బాబోయ్, వీడేంటి ఇలా పిలుస్తున్నాడు దేవుడా. స్వాతి, ఏంటి? అజయ్, అది మనం. స్వాతి గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది, ఏం చెప్తాడా అని. స్వాతి, మనం అజయ్, డిన్నర్ కి వెళ్దాం స్వాతి. నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తే నీతో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని నీకు ప్రపోజ్ చేసిన రోజే అనుకున్నాను, ఇప్పటి వరకు కుదరలేదు, ప్లీజ్ స్వాతి. స్వాతి, హలో మాస్టర్, కొంచెం తట్టుకోండి, అవన్నీ ఏమీ కుదరవు, బుద్ధిగా ఉండి ఈవినింగ్ ట్రైన్ కి హైదరాబాద్ వెళ్ళండి తమరు. అజయ్, అంతేనా స్వాతి? స్వాతి, అంతే. అజయ్, పోనీలే, మన డిన్నర్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తా, కానీ నువ్వు ఎప్పుడు వస్తావు అక్కడికి? స్వాతి, ప్యాకింగ్ చేయాలి కదా, అంతా అయ్యాక స్టార్ట్ అవుతాను 2-3 days లో. అజయ్, నేను కూడా ఉండిపోతాను స్వాతి, అందరం కలిసే వెళ్దాం ప్లీజ్, ఇది మాత్రం అనకు ప్లీజ్. అజయ్ అంతగా బ్రతిమాలేసరికి స్వాతి కూడా కాదనలేక సరే నీ ఇష్టం అంటుంది. ఆ మాటకి అజయ్ ఫుల్ హ్యాపీగా అయిపోతాడు. 2 రోజుల్లో అన్ని ప్యాక్ చేసేసుకొని ప్యాకర్స్ మూవర్స్ ని మాట్లాడేసుకొని బెటాలియన్ అంతా హైదరాబాద్ కి వచ్చేస్తారు. ట్రైన్ లో అజయ్ పెద్దగా ఏం మాట్లాడలేదు, స్వీటీతోనే కాసేపు ఆడుకున్నాను. స్టేషన్ నుండి అజయ్, స్వాతి వాళ్ళు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. స్వాతికి తన ఇంటిని చూస్తేనే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. మళ్ళీ ఇన్నాళ్ళకి తమ ఇంటికి వచ్చేసరికి ఏదో తెలియని ఉద్వేగానికి లోనయ్యారు సుమా గారు ఇంకా స్వాతి. పాపం శరత్ గారికి గతం గుర్తులేదు కదా,
అందుకే ఆయన పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆ ఇంటిని టచ్ చేసినప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది ఆయనకి. స్వీట్కైతే ఇల్లు బాగా నచ్చేసింది. అందరూ లోపలికి వెళ్ళి సామాన్లన్నీ సర్దుకోవటంలో బిజీ అయిపోయారు. మన అజయ్, స్వాతిల మూడు వారిన ప్రేమ తిరిగి చిగురించేనా. అజయ్ ఆఫీస్ నేమ్ చెప్పు. స్వాతి నెక్స్ట్ డే ఇంట్లోకి కావలసిన కొన్ని సామాన్లు కొనుక్కోవటానికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి స్వీటీని తీసుకొని వెళ్తుంది. అక్కడ కావలసిన వస్తువులు తీసుకుంటుంటే ఎవరో తన ముందుకొచ్చి, ఎందుకొచ్చావు మళ్ళీ ఇక్కడికి, ఏం జరిగిందో మర్చిపోయావా, అసలు అంత ధైర్యంగా ఎలా వచ్చావు అని అడిగారు. స్వాతి, చూడండి, నేను పనిచేసే ఆఫీస్ వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే వచ్చానే తప్ప వేరే ఉద్దేశంతో రాలేదు. అయినా ఇంకా ఏం చేద్దామని, నా జీవితానికి చేయాల్సిన నష్టం 6 ఏళ్ల క్రితమే చేసేశారు. ఇప్పుడు కొత్తగా ఏం చేయగలరు? ఒకవేళ నన్ను చంపాలని అనుకుంటున్నారేమో మీరు. చేసిన దానికి అప్పుడే చచ్చిపోయాను, ఇప్పుడు కొత్తగా ఏం చంపుతారు? ఇంతలో స్వీటీ వచ్చి, మమ్మీ ఈ చాక్లెట్స్ తీసుకుందాం అంటూ కార్ట్లో వేస్తుంది. స్వీటీని చూసి సదరు వ్యక్తి, హో నీ కూతురా, కనీసం తన కోసమైనా జాగ్రత్తగా ఉంటావులే అని ఒక కన్నింగ్ నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. స్వాతి సామాన్లన్నీ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. స్వాతి వాళ్ళ టీం అంతా అజయ్ వాళ్ళు అరేంజ్ చేసిన కంపెనీ గెస్ట్ హౌస్కి వచ్చేసారు. ఒక్కరోజు ముందే అంతా కలిసి నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చారు. అలాగే మన స్వాతి కూడా చక్కగా లైట్ బ్లూ జార్జెట్ చీర కట్టుకొని, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, మెడల చిన్న చైన్తో సింపుల్గా రెడీ అయి బయలుదేరుతుంటే వాళ్ళ అమ్మగారు మనస్ఫూర్తిగా దీవించి పంపిస్తారు. స్వాతి ఆఫీస్ దగ్గరికి వచ్చి అక్కడ ఎస్ఏవి బోర్డు చూసి, నేను దూరమైన మన జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడు నీతోనే ఉన్నాయని, నీ కంపెనీ నేమ్ చూస్తేనే అర్థమవుతుందని మురిసిపోతూ లోపలికి వస్తుంటే అందరూ తనను అలా చూస్తూ ఉండిపోయారు. ఎందుకున్నారు మరి, అంత అందంగా ఉంది. ఇన్ని రోజులు తను కోల్పోయింది ఇప్పుడు తన కళ్ళ ముందు ఉంటే ఎవరైనా సంతోషంగా ఉంటారు. ఆ సంతోషమే అదే అందాన్ని తీసుకొచ్చింది. స్వాతి టీం అయితే ఇంకా షాక్ అయి అలానే ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు స్వాతిని చీరలో చూడలేదు. పైగా చాలా సింపుల్గా వచ్చేది ఆఫీస్కి. వాళ్ళలో తన క్లోజ్ అయిన విద్య దగ్గరికి వచ్చి, స్వాతి నిజంగా నువ్వేనా, నా కళ్ళని అస్సలు నమ్మలేకపోతున్నాను, అసలు నువ్వు చీర కడితే ఆ చీరకి అందం వచ్చిందా అన్నట్టుంది. నేను అబ్బాయిని అయి ఉంటే నేను గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకునేదాన్ని అనేసరికి స్వాతి వెంటనే తన భుజంపై కొట్టి, చీ నోరు ముయ్యవే, ఎవరైనా వింటే మనం తేడా అనుకుంటారు, అయినా నేను మామూలుగానే రెడీ అయ్యాను. విద్య, ఇంతకీ చీర ఎందుకు కట్టావే, ఏంటి స్పెషల్? స్వాతి, కొత్త ప్రాజెక్ట్ కదా, ఏదో గుడికి వెళ్దాం అనుకుంటే అమ్మ చీర కట్టుకోమంది, సరే అని గుడికి వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది, ఇంకా చీర మార్చుకునే టైం లేక వచ్చేసాను అని ఏదో తోచిన అబద్ధం చెప్పేసింది. విద్య, సరే పద, ఇవాళ నిన్ను చాలా మంది నుండి కాపాడుకోవాలి. స్వాతి నవ్వుతూ వాళ్ళ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది. అందరూ మాట్లాడుతున్నా తన కళ్ళు మాత్రం అజయ్ కోసం వెతుకుతూనే ఉన్నాయి. పాపం పిచ్చి పిల్ల. తనకి తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అజయ్ తనని సీసీ కెమెరాలో చూసి మూసిపోతున్నాడని. అజయ్ తన మనసులో, ఏంటి స్వాతి ఇలా చీర కట్టుకుని వచ్చి నా ముందు కూర్చుంటే నేను పని ఎలా చేసుకోవాలి, నీకేమన్నా న్యాయంగా ఉందా అనుకుంటాడు. అలా అనుకొని ఇంకా స్వాతి కళ్ళు వెతుకుతూనే ఉండడం చూసి స్వాతికి మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు అజయ్ ఎంతసేపు వెతుకుతావు కానీ చీర ఏంటి ఈరోజు నా కోసమేనా? స్వాతి ఆ మెసేజ్ చూసి షాక్తో, ఏంటి చూసినట్టే మెసేజ్ చేశాడు, ఎక్కడున్నాడబ్బా అని
చుట్టూ చూస్తుంటే మళ్ళీ ఇంకో మెసేజ్. అజయ్, వెతకొద్దు అని చెప్పా కదా బంగారం, ఆ చీర నా కోసమే అని ఒక్క మాట చెప్పు చాలు, ఇప్పుడే నీ ముందు ఉంటా. స్వాతికి ఇంకా టెన్షన్ పెరిగిపోయి, ఏంటి నన్ను చూస్తూ మెసేజ్ చేస్తున్నట్టున్నాడు, మరి నాకెందుకు కనిపించటం లేదు అని చుట్టూ చూస్తూ తన కళ్ళు ఒక డోర్ దగ్గర ఆగిపోయాయి. అక్కడ అజయ్ వర్మ అని పేరు చూసి తన పెదాల పైకి చిరునవ్వు వచ్చి చేరింది. ఇక అర్థమైంది అజయ్ లోపలే ఉన్నాడన్న విషయం. అప్పుడే విద్యను అడిగింది, అజయ్ సార్ ఆఫీస్కి వచ్చారా? విద్య, వచ్చారు, మర్చిపోయాను, నువ్వు రాగానే ఆయన క్యాబిన్కి రమ్మని చెప్పారు, ప్రాజెక్ట్ వర్క్ గురించి డిస్కషన్ చేయాలని. నిన్ను ఇలా చూసిన ఆనందంలో ఆ విషయం మర్చిపోయాను, ఒకసారి వెళ్ళు. స్వాతి, అలాగే అంటూ ఒక్క అడుగు వేసుకుంటూ నెమ్మదిగా క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ చిన్నగా ఓపెన్ చేసి, మే ఐ కమిన్ సార్? అజయ్, నీకు నా లైఫ్లోకే పర్మిషన్ ఉంది, రూమ్లోకి రావటానికి ఎందుకు పర్మిషన్ అడుగుతున్నావు అంటాడు. ఆ మాటకి ఒకవైపు సంతోషంగా ఉన్నా అది అంతా దాచిపెట్టి, సార్ రమ్మన్నారంట. అజయ్, ఓవర్ యాక్షన్ చేశామంటే చంపుతా, ఇక్కడ ఎవరు లేరు, అజయ్ అని పిలువు. ఆ మాటకు కొంచెం భయపడి సరే అంటుంది స్వాతి. అజయ్, స్వాతి, ఈ చీరలో మరీ ముద్దు వచ్చేస్తున్నావు, నిన్ను ఎదురుగా ఇలా చూస్తూ కంట్రోల్గా ఉండాలంటే కష్టంగా ఉంది, ఇంతకీ ఇదంతా నా కోసమే కదా. స్వాతి, హలో మాస్టారు, కొంచెం తగ్గండి, ఎక్కువ ఊహించుకోవద్దు, నేను ఇక్కడికి ప్రాజెక్ట్ పని మీద వచ్చాను, అది అయ్యాక వెళ్ళిపోతాను అంతే, అంతకు మించి మన మధ్య తర్వాత తన గొంతు పెరగటం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేక ఆగిపోయింది. బాధ అంతా కళ్ళలో నుండి నీళ్ళ రూపంలో బయటకు వస్తుండగా, అజయ్, ఆగిపోయావే అను, మన మధ్య ఏ సంబంధం లేదు అని ఆ మాట అంటానికే నీకు చేత కావట్లేదంటే నీకు ఇంకా అర్థం కాలేదా నీ మనసులో నేనున్నాను అని చెప్పటానికి. స్వాతి కళ్ళు తుడుచుకొని, అజయ్, నేను వచ్చే ముందే చెప్పాను నన్ను ఇబ్బంది పెడితే వెళ్ళిపోతానని, సో గుర్తుంది అనుకుంటాను. అజయ్, గుర్తుంది, కానీ నువ్వే మన మధ్య ప్రేమని గుర్తించట్లేదు. స్వాతి, అజయ్ ప్లీజ్. అజయ్, సరే అది వదిలే, ఎందుకు నువ్వు ఆఫీస్కి వచ్చినప్పటి నుండి నా కోసం చూస్తున్నావు, నేను నిన్ను చూడాలనేగా ఇలా రెడీ అయ్యావు, నీ నోరు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నాకు నిజమే చెప్తాయి. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు స్వాతి, ఒక్కసారి చూసి నువ్వు నా కోసం వెతకలేదని చెప్పు, నిన్ను ఇక ఇబ్బంది పెట్టాను. స్వాతి సైలెంట్గా తలదించుకొని ఉంది. అజయ్, ఆ మౌనమే నీకు నాకు ఇద్దరికి నిజమేంటో చెప్తుంది, ఇక నువ్వేం చెప్పాల్సిన పని లేదు, వెళ్ళు. స్వాతి అలానే సైలెంట్గా వెళ్ళిపోతుంటే అజయ్ వెనుక నుండి అలానే చూస్తూ ఉండిపోతాడు. అజయ్ మనసులో, ఏంటి స్వాతి నీ ప్రాబ్లం, ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోయావు, పోనీలే ఎలాగో అదృష్టం బాగున్నది, నా నిరీక్షణ ఫలించి నాకు కనిపించావు అనుకుంటే ఇప్పుడు కూడా దూరంగానే ఉంటున్నావు, నీకు ఇంత దగ్గరగా ఉన్న మన మధ్య అందుకోలేనంత అగాధం ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకు నీ బాధ పంచుకోలేకపోతున్నావు, అంత కానివాణ్ణి అయిపోయానా, ప్రతి చిన్న విషయం నాతో చెప్పుకునే నువ్వు నీ బాధకి కారణం మాత్రం నాకు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అని అనుకుంటాడు. స్వాతి మనసులో, చెప్పలేను అజయ్, కారణం నీకు తెలిసిన మరుక్షణం ఆవేశంలో నువ్వు ఎలాంటి తప్పు చేస్తావో అన్న భయంతోనే నా బాధను నీకు చెప్పలేకపోతున్నాను, సారీ రా అని అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. రోజులు గడుస్తున్నాయి. అజయ్ స్వాతి మాత్రం ప్రాజెక్ట్ గురించి తప్ప వేరే విషయాలు ఏమీ మాట్లాడుకోవట్లేదు. అలా వాళ్ళు ప్రాజెక్ట్ సక్సెస్ అయిన రోజు అంతా హ్యాపీగా ఉండగా అజయ్ స్వాతి మాత్రం డల్ అయ్యారు. ఇంకో 2 daysలో వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి రిటర్న్ అయిపోవాలని. ఆఫీస్ స్టాఫ్ అంతా హ్యాపీగా ఉండగా అజయ్ వాళ్ళ నాన్న వినయ్ వర్మ గారు ఆఫీస్కి వచ్చారు. వచ్చి అజయ్ దగ్గరికి వెళ్ళి విష్ చేద్దామనే లోపు అక్కడ చూసిన దానికి ఆయన షాక్లో అజయ్ అని గట్టిగా పిలిచారు. కాదు అరిచారు. స్వాతి అజయ్ కేబిన్కి వచ్చి, కంగ్రాట్స్ అజయ్, ఈ ప్రాజెక్ట్తో నీ కంపెనీ రెప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది,
ఇదేగా నువ్వు కలలు కన్న జీవితం, మొత్తానికి సాధించావు. కంగ్రాట్స్ అగైన్ అజయ్. నేను కల కన్నది ఇది మాత్రమే కాదు స్వాతి, నా ప్రతి సక్సెస్లో నువ్వు నాతో పాటే ఉండాలని, నా లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండాలని, నాతోనే ఉండాలని. ప్లీజ్ స్వాతి, ఇంతకాలం నేను అనుభవించిన నరకం చాలు, నన్ను వదిలి వెళ్ళొద్దు స్వాతి అంటూ తనని హగ్ చేసుకుని ఏడుస్తూనే ఉన్నాడు. స్వాతికి ఏం చెప్పాలో అర్థం కాక, అజయ్ ప్లీజ్ ఊరుకో, నువ్వు అలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ ఊరుకోపెడుతుంది. సరిగ్గా అప్పుడే వినయ్ గారు వాళ్ళిద్దరిని అలా చూసి కోపంగా అరిచారు. ఆయన అరుపుకి ఇద్దరు దూరం జరుగుతారు. స్వాతి వెళ్ళబోతుంటే అజయ్ తన చెయ్యి పట్టుకొని ఆపుతాడు. వినయ్ వర్మ, వెళ్ళని నువ్వెందుకు తనని ఆపుతున్నావు? అజయ్, ఒక్కసారి అలా వదిలితేనే దొరకటానికి 6 ఏళ్ళు పట్టింది, ఇంకా వదిలే సమస్య లేదు నాన్న. వినయ్ వర్మ, హో అంతవరకు వచ్చిందా? వాడంటే మొగాడు, వాడేదో మోజు పడ్డాడే అనుకో. నీ బుద్ధి ఏమైంది? ఒక బిడ్డకి తల్లివై ఉండి చీచి డబ్బు కోసం ఇలాంటి నీచమైన పని చేస్తావా? నీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా అని అంటాడు. ఆ మాట పూర్తయ్యేలోపు అజయ్, ఇంకా చాలు ఆపండి నాన్న. స్వాతి అయితే, అజయ్ ప్లీజ్, నా వల్ల మీరిద్దరు గొడవ పడకండి, నేనే వెళ్ళిపోతాను. అజయ్, స్వాతి ఆగు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు నాన్న? తనెందుకు వెళ్ళాలి? ఏం తప్పు చేసిందని వెళ్ళాలి? ఓ ఏమన్నారు? బిడ్డకు తల్ల? అసలు ఈ బిడ్డ ఎవరో మీకు తెలుసా? మీ స్టేటస్ కోసం చంపేయాలి అనుకున్న తనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఒక పసిబిడ్డ అనాథ కాకూడదని, తన గురించి ఎవరేమనుకున్నా పర్లేదని ఇంతకాలం కంటికి రెప్పలా చూసుకున్న స్వీటి మనింటి వారసురాలు కస్తూరి కూతురు స్వాతి షాక్ అయింది. వినయ్ వర్మ కూడా షాక్లో, కస్తూరి ఎవరు? నాకేం తెలియదు, నేను ఎవరిని చంపాలి అనుకోలేదు. అప్పుడు అజయ్, ఇంకా నటించకండి నాన్న, మీ స్వార్థం కోసం నా ప్రేమని దూరం చేశారు, అటు తులసి గారికి అన్యాయం చేశారు. ఆవిడ చనిపోయిన కస్తూరి మీ నుండి ఏం ఆశించకుండా తన భర్తతో హాయిగా బతుకుతుంటే నిర్దాక్షిణంగా చంపేశారు. హాయ్ అండి, మీరు ఈ వీడియో వినే ముందు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది, వినండి. ఆ మాటలకి వినయ్ వర్మ గారికి బాగా కోపం వచ్చి, ఏంట్రా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? దీని మాయలో పడి నేను నీ కన్న తండ్రినన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. అజయ్ ప్లీజ్ నాన్న, నేను ఇంకా మిమ్మల్ని తండ్రిగా గౌరవిస్తున్నాను కాబట్టి ఇంకా ఇలా మాట్లాడుతున్నాను, కానీ మీరే మీ కన్న బిడ్డల సంతోషాన్ని కాలరాస్తున్నారు. కస్తూరి ఏం పాపం చేసింది? మీరు క్షణికావేశంలో చేసిన తప్పు వల్ల తన లోకంలోకి వచ్చింది. అయినా తానెప్పుడు మీ డబ్బును కానీ హోదాని కానీ ఆశించలేదు. ఆ తులసి గారు చనిపోతూ కస్తూరి ఒంటరి కాకూడదనే ఆలోచనతో మీ పేరు చెప్తే కస్తూరి కేవలం తన తండ్రి ఎలా ఉంటాడో చూడాలని మాత్రమే వచ్చింది. కానీ మీరేం చేశారు? తన గురించి ఎవరికైనా తెలిస్తే మీ ఉనికికే ప్రమాదమని కన్న కూతురు అని చూడకుండా నిర్దాక్షిణంగా చంపేశారు. వినయ్, ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనెవరికి అన్యాయం చేయలేదు, అయినా తను నా కూతురు అని నీకు ఎవరు చెప్పారు? ఇదిగో ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి చెప్పిందా అంటూ స్వాతిని చూపిస్తారు. అజయ్, ఇంకా చాలు నాన్న, స్వాతిని ఇంకొక మాట అన్నా మీరు నా కన్న తండ్రి అన్న విషయం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. వినయ్, ఏంట్రా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు? అంతగా ఏం మందు పెట్టింది నీకు? అసలు ఇది అంతా నీ వల్లే కదా, నువ్వు ముందు బయటకు పో అంటూ స్వాతిని బయటకు నెట్టడానికి చూస్తాడు. అజయ్ అడ్డంగా వెళ్లి స్వాతి చేయి పట్టుకొని తను ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుంది అని స్వాతిని తన వైపు లాక్కుంటాడు. వినయ్, ఏమైందిరా నీకు? ఇంత ఆస్తి స్టేటస్ ఉంది, ఎందుకు ఆ లో క్లాస్ దాని వెంట పడుతున్నావు? అయినా తనకు పెళ్ళై పాప కూడా ఉంది అని మాట్లాడుతుండగా అప్పుడే డోర్ సౌండ్ అవ్వటంతో అంత డోర్ వైపు చూసేసరికి అప్పుడే లక్ష్మి గారు, అజయ్ వాళ్ళ అమ్మ
ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని తనను విష్ చేద్దామని ఎవరికి చెప్పకుండా ఆఫీస్కి వస్తారు. ఆవిడను చూస్తూనే అందరూ కంగారుగా చూస్తారు. ఆవిడను చూసేసరికి అందరూ కంగారుగా చూస్తారు. అక్కడ స్వాతిని చూసి షాక్ అయి తన దగ్గరికి వెళ్ళి, ఏంటి స్వాతి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడు నీకోసం పిచ్చాడిలా తిరుగాడు, ఇంకెప్పుడు వాడిని వదిలి వెళ్ళకమ్మా అని స్వాతికి చెప్పి వినయ్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు కూడా వాడిని విష్ చేద్దామని వచ్చారు కదా, మీకు ఎంతైనా వాడంటే చాలా ప్రేమ కదా అంటూ అజయ్ దగ్గరికి వెళ్ళి, కంగ్రాట్స్ కన్నా, నువ్వు అనుకున్నది సాధించావు, నీ ప్రేమను కూడా పొందగలిగావు, నాకు చాలా సంతోషంగా ఉందిరా అని అజయ్ నుదుట మీద ముద్దు పెట్టుకుంటారు. అప్పుడే అందరినీ గమనిస్తారు ఆవిడ. ఎవరి ముఖంలో ఆనందం లేకపోగా అంత కోపంగా అసహనంగా ఉంటారు. ఆవిడే అందరిని ఉద్దేశించి, అదేంటి మీ ఎవరిలోను ప్రాజెక్ట్ గురించి నా సంతోషం కనిపించట్లేదు, ఏమైంది అందరికి, ఎందుకు అలా ఉన్నారు? వినయ్, ఏం లేదు, చిన్న ఆఫీస్ గొడవ, నువ్వు ఇంటికెళ్ళు, మనం ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. లక్ష్మి సరే అని వెను తిరిగేసరికి అజయ్ పిలుస్తాడు. అజయ్, అమ్మా నువ్వు వెళ్ళకు, ఇక్కడే ఉండు, నీకు కొన్ని నిజాలు తెలియాలి. లక్ష్మి గారు అనుమానంగా చూస్తారు. వినయ్ గారు కోపంగా, నా మాట అంటే గౌరవం లేదా అంటారు. అజయ్, ఉండేది నాన్న ఒకప్పుడు, మీ గురించి నిజం తెలియక ముందు, ఇప్పుడు లేదు. ఇంతమందికి అన్యాయం చేసిన మిమ్మల్ని తండ్రిగా కూడా ఒప్పుకోలేకపోతున్నాను. ఆ మాట పూర్తయ్యేలోపు అజయ్ చెంప చెల్లుమనిపిస్తారు లక్ష్మి గారు. లక్ష్మి, నోర్ముయ్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఆయన నా భర్త, నీకు జన్మనిచ్చిన తండ్రి, అసలు ఇదేనన్న పెంపకం? ఛా, నిన్ను చూస్తుంటే ఇలాంటి వాడిన నేను కన్నది అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అజయ్ ఆవిడ కాళ్ళ మీద పడి, అమ్మా నన్ను క్షమించు, నేను మాట అంటేనే నీకు అంత కోపం వచ్చింది, కానీ ఆయన కారణంగా ఒక ఆవిడ జీవితాన్ని కోల్పోయింది, మరో ఇద్దరు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఒక పసిపాప అనాథ అయిపోయింది, ఒకరు గతాన్ని మర్చిపోయి తన వాళ్ళ మధ్య పరాయి వ్యక్తిలా బతుకుతున్నారు. నా ప్రేమ ఇంతకాలం నాకు దూరం అవ్వటానికి కారణం కూడా ఆయనే అమ్మా. లక్ష్మి గారు ఒక్కసారిగా, నో, నేను నమ్మను, నా భర్త ఎవరికి అన్యాయం చేయరు, నువ్వు చెప్పేది నేను నమ్మను అని అంటుంది. అజయ్, నాకు తెలుసమ్మా, నువ్వే కాదు, ఇవన్నీ తెలిసినప్పుడు నేను కూడా నమ్మలేదు, కానీ నిజం మాత్రం అదే అని ఎవరికో ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. అమ్మా, ఆయన చదువుకున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చి మోసం చేశారు. ఆ మోసానికి ఫలితం ఆవిడ కడుపులో పెరుగుతుందని తెలిసిన ఆయనకు జాలి కలగలేదు. ఆవిడ ఒక అనాథ అవ్వటంతో ఎవరు నాన్న మీద కంప్లైంట్ చేయలేదు. ఆవిడే ఉంటే ఆశ్రమం వాళ్ళు చేస్తామన్నా ఆవిడ ఒప్పుకోలేదు. నాకు ఎలాగో న్యాయం జరగదు, ఆయన జీవితాన్ని కూడా రోడ్ మీదకి లాగలేను అని అన్నది. నా బిడ్డ కోసమైనా నేను బతుకుతాను, తనకు ఒక మంచి జీవితాన్ని ఇస్తానని కష్టపడి బిడ్డని కానీ తనను పెంచుకుంటూ జీవితాంతం ఆశ్రమంలోనే గడిపేశారు. ఆ అమ్మాయి పెద్దయ్యాక తనకు కూడా ఒక మంచి అబ్బాయితో పెళ్లి చేసి వాళ్ళని చూసుకుంటూ బతుకుతూ ఉండేవారు. వారి ప్రేమకు గుర్తుగా ఒక పాప పుట్టింది. అదే టైంలో తులసి గారికి ఆరోగ్యం క్షీణించింది. ఆవిడ చనిపోతూ కస్తూరికి తన తండ్రి గురించి చెప్పారు. ఎవరూ లేరనుకున్న లోకంలో తనకు తండ్రి ఉన్నారని తెలిసి ఎంతో సంతోషపడి నాన్నని చూడాలని తన భర్తతో కలిసి వచ్చింది. ఆయన మాత్రం బిడ్డ అన్న కనికరం కూడా లేకుండా తనెవరో అందరికి తెలిస్తే పరువు పోతుందని వాళ్ళని చంపేయమని యాక్సిడెంట్ చేయించారు. యాక్సిడెంట్ లో కొన ఊపిరితో ఉన్న కస్తూరిని తన భర్తని స్వాతి హాస్పిటల్లో జాయిన్ చేసింది. అప్పుడే తనకు నాన్న గురించి అసలు నిజం తెలిసింది. కస్తూరి పాపని స్వాతి చేతిలో పెట్టి ప్రాణాలు వదిలింది. అప్పటికే నాన్న స్వాతిని కలిసి నాకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చారు. అయినా స్వాతి భయపడలేదు. కానీ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ చేయించి బెదిరించాలని చూశారు. అదృష్టవశాత్తు ఆయన ప్రాణానికి ప్రమాదం లేకపోయినా గతాన్ని మర్చిపోయారు. దానితో ఆయన జాబ్ పోయింది. అలాంటి పరిస్థితుల్లో పాపని తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది.
మీరు ఇందాక పెళ్ళయింది, పాప ఉంది అంటున్నారే, కానీ ఆ పాప మన ఇంటి రక్త సంబంధం. మన వారసురాలని కాపాడటానికి తను మీతో ఇన్ని మాటలు పడింది. మీతోనే కాదు, అందరూ తన గురించి చులకనగా మాట్లాడిన మన ఇంటి బిడ్డ కోసం అవన్నీ మౌనంగా భరించింది. ఇప్పుడు చెప్పమ్మా, నేను ఆయన ఒక్క మాట అంటేనే ఎప్పుడు ఒక్క చిన్న మాట కూడా అనని నువ్వు నన్ను ఏకంగా చెంపదెబ్బ కొట్టావు. ఏ తప్పు చేయని స్వాతికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఆయన. నాన్నని ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. నాకు ఈ నిజాలని స్వాతి వాళ్ళ అమ్మగారి ద్వారా తెలిసాయి. స్వాతి, నువ్వు ఇంతకాలం పడిన బాధలు చాలు. మనం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం. అమ్మా, ఆయన నీడ కూడా మన మీద పడటం నాకు ఇష్టం లేదు. నేను నీకు కావాలనుకుంటే నాతో వచ్చే, లేదంటే నీ ఇష్టం. పద స్వాతి అంటాడు. స్వాతి, ఎక్కడికి అజయ్? అజయ్, పద మీ ఇంటికి వెళ్దాం. మన పెళ్ళయ్యాక మనం కొట్టిల్లు తీసుకొని అత్తయ్య, మామయ్య, నువ్వు, నేను, స్వీటీ అంతా కలిసి ఉన్నాం. స్వాతి, వద్దు అజయ్. మీ నాన్నగారు నన్ను కోడలుగా ఒప్పుకోవాలి అనుకున్నానే కానీ నిన్ను వాళ్ళ నుండి దూరం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకుంటే మీ నాన్నగారు నన్ను బెదిరించిన రోజే నీకు చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా ఈ విషయాలు నీకు మా అమ్మ చెప్తే తెలిసాయి తప్పితే నేను చెప్పలేదు. అయినా వాళ్ళకి దూరంగా బతకటం ఎంత కష్టమో తెలుసా అజయ్. నా కష్టం నీకు రాకూడదని, నా వల్ల అస్సలు రాకూడదని ఇన్నాళ్ళు నీకు దూరంగా వెళ్ళిపోయాను. స్వీటీకి అన్ని నేనే అయి పెంచుతాను. నేను కస్తూరికి మాట ఇచ్చాను, స్వీటీకి కంటికి రెప్పలా కాపాడుతానని. అందుకోసం నిన్ను మీ అమ్మ నాన్నల నుండి దూరం చేయలేను. ఆయన తప్పు చేసినా అది నీకోసమే, నీ మీద ప్రేమతోనే చేశారు. అందులో ఒక తండ్రిగా ఆయన బాధ తెలుస్తుంది. నువ్వు ఆవేశంలో ఆయనకి దూరమై జీవితాంతం ఆయన కోసం బాధపడుతూ ఉంటే మనం పెళ్లి చేసుకున్న సంతోషంగా ఉండలేం అజయ్. స్వీటీ నా బాధ్యత, తనని నేను చూసుకుంటాను. ఇకపోతే జాబ్, నేను మళ్ళీ పాత ఆఫీస్కి వెళ్ళిపోతాను. అక్కడి నుండి కూడా వచ్చి డిస్టర్బ్ చేస్తే జీవితంలోకి మళ్ళీ ఇంకెప్పుడు నేను కనిపించను. చూడు అజయ్, నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే మీ అమ్మా నాన్నలు నన్ను, స్వీటీని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే మన పెళ్లి జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళ నుండి నిన్ను వేరు చేయలేను. బాయ్ అంటూ కళ్ళ నిండా నీళ్లతో బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న స్వాతి వైపు చూడడం తప్ప ఏమి చేయలేక చూస్తూ ఉండిపోయారు అజయ్, లక్ష్మి గారు, ఇంకా వినయ్ గారు. కాసేపటికి తేరుకున్న అజయ్, చూసారా నాన్న, మీరు ఇంత చేసిన మిమ్మల్ని ఒక్క మాట కూడా అనకపోగా నన్ను మీ నుండి దూరం చేయకూడదని తను దూరంగా వెళ్ళిపోతుంది. ఇంతకంటే మంచిగా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? అసలు తను నేను ప్రపోజ్ చేసిన 2 years వరకు మన స్టేటస్ గురించి మీరు ఈ పెళ్లికి ఒప్పుకోరని ఆలోచించి తనకి నేనంటే ఇష్టం ఉన్నా చెప్పలేదు. నేను వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నలని ఒప్పించాకే తను నా ప్రేమను ఒప్పుకుంది. అప్పుడు కూడా మీరు ఒప్పుకోవాలని, అంతా ఒప్పుకున్నాకే మా పెళ్లి జరగాలని చెప్పింది. మీరు స్టేటస్ కోసం, ఆస్తి కోసం ఎవరైనా ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరేమో, కానీ ఈ భూమి అంతా తిరిగిన స్వాతి లాంటి అమ్మాయి దొరకదు నాన్న. అసలు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వటానికి నేను కారణమని మీరంతా అనుకుంటున్నారు, కానీ నేను ఓడిపోతానేమో అన్న ప్రతిసారి తనే నన్ను ప్రోత్సహించి ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రనక పగలనక కష్టపడింది. ఇంత చేసిన నా నుంచి ఏమి ఆశించకుండా వెళ్ళిపోయింది. అది నాన్న స్వాతి. ఇప్పటికీ మీరు పంతాలకు పోయి నాకు తనని దూరం చేసి ఎవరినో తెచ్చి పెళ్లి చేస్తే మాత్రం ఇంకో 2 జీవితాలను కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా తను ఫోన్ చేసిన వ్యక్తి వచ్చాడు. అజయ్ అతని వైపు చూసి, కస్తూరిని ఆమె భర్తని యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరు? అతనికి ఏం చెప్పాలో అని భయపడుతూ వినయ్ గారి వైపు చూస్తాడు. అజయ్ మళ్ళీ కోపంగా చెప్పు అనేసరికి వినయ్ సార్ అని చెప్పి తలదించుకుంటాడు. అజయ్ అతని వెళ్ళమని చెప్పి అమ్మా నాన్నల వైపు చూసి బయటకి వెళ్ళిపోతాడు. లక్ష్మి గారికి ఏం చెప్పాలో, ఎవరికి చెప్పాలో తెలియక, అప్పటి వరకు తెలిసిన నిజాలను జీర్ణించుకోలేక అక్కడ నేల మీద కుప్పకూలిపోతారు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన స్వాతి సుమా గారు పిలిచిన వినిపించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. తన కళ్ళ ముందు అజయ్తో పరిచయం వల్ల భవిష్యత్తులో ఎలా ఉండాలనుకున్నారో ఆ ఆలోచనలన్నీ తన కళ్ళ ముందు కదులుతుంటే ఆ
కళలు అయిపోతాయేమో అన్న ఊహే తనను కుదురుగా ఉండనివ్వటం లేదు. ఆ కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. సుమా గారు తనను అలా చూసి కంగారు పడి దగ్గరకు వచ్చి, అమ్మా స్వాతి, ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? అజయ్ ఏమైనా అన్నాడా? అజయ్ అన్న పేరు వింటూనే అప్పటిదాకా అణిచిపెట్టుకున్న బాధంతా ఒక్కసారిగా పెళ్లిబిక్కి వాళ్ళ అమ్మగారిని హత్తుకొని ఏడ్చేసింది. స్వాతి కాసేపటికి స్థిమితపడి, అమ్మా, నాకు అజయ్ కావాలమ్మా, అజయ్ తోడుంటే ఇంకెవరు అక్కర్లేదనిపిస్తుంది. కానీ వాళ్ళ నాన్నగారికి నేను నచ్చలేదమ్మా. ఆయనకి ఇష్టం లేకుండా అజయ్ని పెళ్లి చేసుకోలేనమ్మా. అలా అని అజయ్కి దూరంగా కూడా బ్రతకలేను. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఇవన్నీ అక్కడే డోర్ దగ్గర నిల్చి ఉన్న అజయ్ వింటూ ఉంటాడు. సుమా గారు చూసేసరికి సైగ చేసి ఆవిడని వెళ్ళిపోమ్మంటాడు. సుమ, సరే బాధపడకు, అజయ్కి నువ్వంటే ఇష్టం కదా, తనే వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పిస్తాడు. నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. సరే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో, నేను తినడానికి ఏమైనా తెస్తానని వెళ్ళిపోతారు. స్వాతి అజయ్ చూడకుండా అలాగే ఏడ్చుకుంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. అజయ్ మనసులో, ఎందుకే ఇలా చంపుతున్నావు నన్ను? మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు? ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను దూరంగా వెళ్ళనివ్వను అనుకుంటూ ఉండగా సుమ గారు భోజనం తీసుకొస్తారు. అత్తయ్య, నాకు ఇవ్వండి, నేను తినిపిస్తాను. సుమ, బాబు అది. అజయ్, పర్లేదు అత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఆవిడ సరే అని వెళ్ళిపోతారు. ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన స్వాతి అక్కడ ఎదురుగా అజయ్ని చూసి షాక్ అవుతుంది. నువ్వేంటి ఇక్కడ? ఇది నా అత్తగారిల్లు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను వెళ్తాను, ఆయన అడగటానికి నీకేం హక్కు ఉంది? స్వాతి, అజయ్, ఇది ఆటలాడే టైం కాదు, మనం కలవటం అన్నది జరగదు. అజయ్, ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. స్వాతి అతని కళ్ళల్లోకి చూడలేక పంటి బిగువన బాధను దాచుకొని తల దించుకుంటుంది. అజయ్ ఆమె తలని పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ, నాకు తెలుసు స్వాతి, నువ్వు నన్ను ఎంత కోరుకుంటున్నావో, నేను కూడా అంతకంటే ఎక్కువగానే నీతో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. మనం పెళ్లి ఆలస్యమైనా పర్లేదు, ఎంతకాలమైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, కానీ నన్ను వదిలిపెట్టి మాత్రం వెళ్ళకు స్వాతి. ఇంకోసారి నువ్వు దూరం అయితే ఈ గుండె ఆగి. ఆ మాట పూర్తి కాకుండా తన చెయ్యి అజయ్ నోటికి అడ్డు పెడుతుంది స్వాతి. అజయ్ని గట్టిగా హత్తుకొని, ఇంకెప్పుడు అలా మాట్లాడక అజయ్, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇన్ని రోజులు నీకు దూరంగా ఎంత నరకం అనుభవించాను నాకు మాత్రమే తెలుసు. వెళ్ళను అజయ్, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఆ మాటకి అజయ్కి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరేరా, అన్నం తిండు అని స్వాతిని కూర్చోపెడతాడు. అన్నం కలిపి 2 ముద్దలు పెట్టాక స్వాతి ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేసి, సరే వెంటనే బయలుదేరి వస్తామని చెప్పి పెట్టేస్తుంది. అజయ్, నాకు చాలు, నువ్వు కొంచెం తిను అంటూ మరో మాటకి తావివ్వకుండా అజయ్కి తినిపించేస్తుంది. హాయ్ గైస్, ఇదైతే లాస్ట్ పార్ట్. ఈ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఈ వీడియో చూసే ముందు వీడియోస్ చూసి మాత్రమే ఈ వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. స్వాతి, అజయ్, మనం అర్జెంటుగా వెళ్ళాలి, ప్లీజ్, ఎక్కడికి ఏమిటని అడగొద్దు, పద. అజయ్, సరే మేడం గారు, ఆర్డర్ చేశాక తప్పుతుందా, పద అని ఇద్దరు బయలుదేరుతారు. స్వాతి డైరెక్షన్స్ చెప్తుంటే అజయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. 1 గంట ప్రయాణం తర్వాత ఒక చోట కార్ ఆపమని చెప్తుంది. అజయ్, ఇదేంటి హాస్పిటల్కి తీసుకొచ్చావు, ఏమైంది? స్వాతి, అజయ్, త్వరగా కార్ పార్క్ చేసి ఎమర్జెన్సీ వాడికి వచ్చేసి నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. అజయ్, ఏమైంది దీనికి? ఫోన్ వచ్చినప్పటి నుండి ఇలానే బిహేవ్ చేస్తుంది. ఆయన ఇక్కడ హాస్పిటల్లో ఎవరు ఉన్నారు, సర్లే వెళ్తే తెలుస్తుంది కదా అనుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు. అజయ్ లోపలికి వెళ్ళేసరికి స్వాతి ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించింది. స్వాతి అడ్డుగా ఉండడం వల్ల అవతల వ్యక్తి మొహం అజయ్కి కనిపించడం లేదు. అలానే దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయి, నానా, మీరేంటి ఇక్కడ ఉన్నారు, ఏమైంది అంటాడు. వినయ్ వర్మ బాధతో అజయ్ని హత్తుకొని, అజయ్, అమ్మరా, అమ్మకు బీపీలో అయిందంట, కళ్ళు తిరిగి పడిపోయింది, చెకప్ చేస్తున్నారు అంటూ బాధగా చెప్తారు. అజయ్,
నాన్న ఊరుకోండి, అమ్మకేం కాదు, అసలు ఏం జరిగింది? నేను కోపంగా అక్కడి నుండి వెళ్ళాక మీ అమ్మకి తెలిసిన నిజాలను తట్టుకోలేక అక్కడే కింద పడిపోయింది. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంటే స్వాతి నెంబర్ ఆఫీస్లో తీసుకొని తనకు చేసి చెప్పాను. అజయ్ మనసులో, అంటే ఆ ఫోన్ నాన్న చేశారా? అందుకే నాకు నిజం చెప్తే తినకుండా వచ్చేస్తానేమో అని స్వాతి నాకేం చెప్పకుండా అన్నం పెట్టి తీసుకొచ్చిందా అనుకొని, పైకి మాత్రం ఊరుకోండి నాన్న, అమ్మకేం కాదు, ధైర్యంగా ఉండండి అంటూ ఓదారుస్తాడు. ఇంతలో డాక్టర్ గారు రావడంతో అందరూ ఆయన దగ్గరికి వెళ్తారు. అజయ్, డాక్టర్ అమ్మకి ఎలా ఉంది? డాక్టర్, బీపీ కొంచెం తక్కువ ఉంది, కానీ ఆవిడ ఎవరి పేరును అస్పష్టంగా కలవరిస్తున్నారు. ఆ పేరు ఏంటి అనేది మాకైతే అర్థం కావట్లేదు. మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి చూసి ఆ వ్యక్తి పేరేంటో కనుక్కొని వాళ్ళని ఆవిడ కళ్ళ ముందు ఉంచడం బెటర్. ఆవిడ ఉన్న పరిస్థితుల్లో మేము చేసే వైద్యం కంటే మీరు తనకు పంచే ప్రేమే ఆవిడను కాపాడగలదని చెప్పి వెళ్ళిపోయారు. డాక్టర్ వెళ్ళాక వినయ్ గారు లోపలికి వెళ్ళబోతుంటే, అజయ్, నాన్న మీరు ఉండండి, నేను వెళ్తాను, అమ్మ మిమ్మల్ని చూస్తే మళ్ళీ ఎమోషనల్ అవుతుందేమో. అజయ్ మాటలకి వినయ్ గారికి బాధగా ఉన్న భార్య క్షేమం కోసం వెనక్కి తగ్గారు. అజయ్ లోపలికి వెళ్ళి లక్ష్మి గాని అలా బెడ్ మీద చూసి తట్టుకోలేకపోయాడు. ఇదంతా గమనిస్తున్న స్వాతి మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలానే ఒక పక్కగా గోడ దగ్గర నిలబడి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి అజయ్ బయటకు వచ్చాడు. వినయ్ గారు కంగారుగా అజయ్ దగ్గరికి వెళ్ళి, ఏరా అమ్మ ఎలా ఉంది? నేను వెళ్ళి చూసొస్తాను. అజయ్, నాన్న అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వినయ్, ఏంట్రా, ఏమైందో చెప్పు. అజయ్, అమ్మ మిమ్మల్ని స్వాతిని ఇద్దరిని లోపలికి రమ్మన్నది. ఆ మాట వినయ్ గారు ఏం మాట్లాడకపోయినా తన పేరు వినబడడంతో స్వాతి నెమ్మదిగా వినయ్ గారి దగ్గరికి వచ్చి, సార్, నేనంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ ఆవిడకి ఇలాంటి పరిస్థితి రావడానికి ఒక రకంగా నేను కూడా కారణమే. ఒక్కసారి ఆవిడని కలిసి క్షమించమని అడిగి వెళ్ళిపోతాను. ఇక మీదట మీకు ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాను. నా ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. అజయ్ కోపంగా, స్వాతి, అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? స్వాతి, అజయ్, నువ్వు మీ పేరెంట్స్కి దూరంగా ఉండడం కంటే నేను నీకు దూరంగా ఉండడమే మంచిది. ప్లీజ్, ఈ విషయంలో నా నిర్ణయం మారదు. వినయ్ గారు వైపు మాత్రం తనని లోపలికి పంపించమన్నట్టు చూస్తుంది. దానికి ఆయన మౌనంగా లక్ష్మి గారు ఉన్న రూమ్లోకి వెళ్ళిపోతారు. ఆ మౌనాన్ని అంగీకారంగా అనుకొని స్వాతి కూడా వెనకే వెళ్తుంది. వాళ్ళ వెనకే అజయ్ కూడా వెళ్తాడు. వినయ్ వారితో, లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది? లక్ష్మి, పర్లేదండి, కొంచెం బాగానే ఉంది అని స్వాతి వైపు చూసి తను దూరంగా ఉండటంతో దగ్గరికి రామ్మా అని సైగ చేస్తుంది. స్వాతి దగ్గరికి వస్తుంది. ఆవిడ చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి, నేనంటూ మీ అబ్బాయి జీవితంలోకి రాకుండా ఉంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ అబ్బాయిని కలవను, మీ జీవితాల్లోకి రాను. లక్ష్మి, ఇది నీ ఒక్కదాని జీవితమే అయితే నువ్వే నిర్ణయం తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు నీతో పాటు మా ఇంటి వారసురాలు కూడా ఉంది, తనని మాకు దూరం చేస్తావా? ఆ మాటకి అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అసలు లక్ష్మి గారు తులసి గారిని యాక్సెప్ట్ చేయటమే కష్టం అనుకుంటూ ఆవిడ మనవరాల్ని ఇంటి వారసురాలుగా చెప్పటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంత అలా చూస్తున్నారు? నా భర్త ద్వారా జరిగిన తప్పును నేను ఎలాగూ సరిదిద్దలేను. కనీసం ఆ బిడ్డను చేరదీస్తే ఆయన కొంతవరకు ప్రాయశ్చిత్తం కలుగుతుందేమో అని అంతే. వినయ్ గారు ఆవిడ మాటలకి బాధతో తలదించుకుంటారు. ఆయన్ని చూసి లక్ష్మి గారు, ఏవండి, నాకు కొంచెం ఆరోగ్యం పాడైతేనే ఇంత విలవిలలాడిపోయారు. పాపం ఆ దంపతులు ఇద్దరు ప్రాణాలు ఎలా తీయాలనుకున్నారు? ఆమెలో ఉన్నది కూడా మీరు పంచిన రక్తమే కదా. మీ బిడ్డని చంపాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అసలు మీ బిడ్డని చంపి ఆ చంటిదాన్ని అనాథం చేశారు. ఏంటి చేస్తే ఈ పాపం పోతుంది? ఏం చేస్తే ఈ పాపం పోతుంది? నేను మిమ్మల్ని నిందించటం లేదు. అసలు జరిగిన దానిలో ఏ తప్పు లేని ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఆ పసిది అనాథ అయిపోయింది.
కానీ వాళ్ళతో ఏ సంబంధం లేకపోయినా స్వాతి ఆ పాపకి అన్నీ అయి పెంచుతోంది. పైగా మన నుండి మన బిడ్డ దూరం కాకూడదని తన ప్రేమను కూడా వదులుకోవటానికి సిద్ధపడింది. తను మన ఇంటి కోడలు కాకుండానే మన పరువు గురించి, కుటుంబ ప్రతిష్టత గురించి ఇంత ఆలోచించింది. అదే మన కోడలైతే కుటుంబ బాధ్యతలు ఎంత చక్కగా నిర్వర్తిస్తుందో కదా. ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా మన అబ్బాయికి? ఒక్కసారి ఆలోచించండి. స్వాతి ఆంటీ, సారీ మేడం, చూడండి, మీరెవరు నా గురించి ఆలోచించొద్దు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అజయ్, ఏది ఒక్కసారి ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పు. స్వాతి ఆ మాటకి మోహం పక్కకి తిప్పుకొని, నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం లేదు అంటే లేదు అంతే. అజయ్ కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ విండోని కొడతాడు. దాంతో చేతికి గాయమై రక్తం వస్తుంది. స్వాతి కంగారుగా దగ్గరికి వెళ్ళి అజయ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అజయ్ విసురుగా తన చేతిని వెనక్కి లాక్కొని, పెళ్లి ఇష్టం లేదన్నావు కదా, నేను ఎలా పోతే నీకెందుకు? స్వాతి కోపంగా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నిజంగానే కొడతా, నువ్వు మాట్లాడకుండా ఇలారా అని అజయ్ చేతిని తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. అజయ్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. లక్ష్మి గారికి మాత్రం వాళ్ళని అలా చూసి మనస్ఫూర్తిగా దీవించారు. మీరెప్పుడు ఇలా ఒకరికొకరు తోడుగా ఉండాలి అని. వినయ్ గారి వైపు చూసి ఒప్పుకోమన్నట్టు కళ్ళతోనే సైగ చేస్తారు. దాన్ని వినయ్ గారు కూడా సరే అంటారు. వినయ్ గారు అందుకొని, వద్దు స్వాతి, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నీ విషయంలో చాలా తప్పు చేశాను. నువ్వు తలుచుకుంటే అజయ్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, కానీ నువ్వెప్పుడు అలా చేయలేదు. వాడు మాకు దూరం కాకూడదని నువ్వు దూరం అయిపోయావు. ఇంతవరకు నువ్వు పడ్డ బాధలు చాలు. ఇప్పటికీ నేను మారకపోతే కనీసం మనిషిగా కూడా అనిపించుకోను. నా నేరాలని ఒప్పుకొని శిక్ష అనుభవిస్తాను. ఆ మాటకి ఆయనలో మార్పు వచ్చినందుకు సంతోషపడ్డా ఆయనకు శిక్ష పడుతుందన్న నిజాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. అలా ఆయన చేసిన తప్పులకి సరైన సాక్ష్యాలు లేకపోయినా ఆయనే స్వయంగా ఒప్పుకునేసరికి 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఆ 2 ఏళ్లలో అజయ్ స్వాతిలు కలిసి మరిన్ని ప్రాజెక్టులు హ్యాండిల్ చేసి కంపెనీ రెప్యుటేషన్ బాగా పెంచుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత స్వీటీ, అమ్మా, నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? స్వాతి, నీకేంటి తల్లి, బంగారు బొమ్మలా ఉన్నావు. స్వీటీ, అమ్మా, నువ్వు కూడా భలే ముద్దుగా ఉన్నావు. ఇంతలో సుమా గారు వచ్చి స్వాతిని అలా పెళ్లి కూతురుగా చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. స్వాతి, అమ్మా ఏంటిది? సుమ, మీ నాన్నగారు కూడా మామూలుగా ఉంటే బాగుండేది. స్వాతి, వద్దు అమ్మా, నాన్న నాకు పెళ్లి జరుగుతుందన్న సంతోషంతో ఉన్నారు. బాధ పెట్టే గతం గుర్తు లేకపోవడమే మంచిది. సరే, కానీ నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. సుమ, ఏంటది? స్వాతి, అమ్మ ఇప్పుడే చెప్పనా సర్ప్రైజ్ అని? ముహూర్తం టైంకి తెలుస్తుందిలే. సుమ, ఏంటో నువ్వు నీ మాటలు ఏది అర్థమయ్యేలా చెప్పవు కదా. సర్లే, త్వరగా రెడీ అవ్వు, ముహూర్తానికి టైం అవుతుందని వెళ్ళిపోతారు. తర్వాత స్వాతిని మండపంలోకి తీసుకొచ్చి కూర్చోపెడతారు. ఆ తర్వాత సుమా గారు, శరత్ గారు స్వాతిని కన్యాదానం చేస్తారు. మధ్యలో ఉన్న తెర తీయగానే ఇన్నేళ్ల వాళ్ళ నిరీక్షణ ఫలించినందుకు కళ్ళ నిండా ఆనందాన్ని నింపుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని మురిసిపోతారు మన అజయ్ స్వాతిలు. తర్వాత శాస్త్రోక్తంగా మంగళధారణ, తలంబ్రాలు, సప్తపది, అలా అన్ని కార్యక్రమాలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోతూ ఉంటాయి. ఇంతలో సుమా గారు అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు చూసి ఆనందం, ఆశ్చర్యంతో అక్కడికి వెళ్తారు. సుమ, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అంతా ఇలా ఉన్నారు. మేమంతా బాగున్నాం. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎలా ఉన్నాం? సుమ, నేను బాగున్నాను, కానీ మీరిక్కడికి? వాళ్ళు నువ్వు పిలవకపోయినా నీ కూతురు అల్లుడు మా దగ్గరికి వచ్చి ఇంతకాలం మీరు పడ్డ బాధ గురించి చెప్పేసరికి ఇక ఉండబట్టలేక ఎలా అయినా పెళ్ళికి వచ్చి వాళ్ళని ఆశీర్వదించి మిమ్మల్ని కూడా చూద్దామని వచ్చేసా. ఆ మాటలకి సుమా గారికి ఆనందంతో ఇంకా మాటలు రావట్లేదు. స్వాతి తమ గురించి ఆలోచించిన విధానానికి ఆవిడ చలించిపోయారు. కూతురుని, అల్లుడిని కళ్ళతోనే మనస్ఫూర్తిగా దీవించారు. ఇంతలో శరత్ గారు వచ్చేసరికి ఆయన వాళ్ళని పరిచయం చేస్తారు. వాళ్ళు స్వాతి చెప్పింది
ఆయనకి యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోయారని నువ్వేం బెంగపడద్దు సుమా, మీకు మేమంతా ఉన్నాం. ఇంతలో ఒక ఆవిడ వచ్చి మీరే కాదు వాళ్ళకి మేము కూడా ఉన్నామంటారు. శరత్ గారు వెంటనే అమ్మ అని దగ్గరికి వెళ్తారు. శరత్ గారు వాళ్ళంతా కూడా స్వాతి అజయ్ వచ్చి కలిసారని అందుకే వచ్చామని చెప్తారు. అలా శరత్ గారు గతాన్ని మర్చిపోయినా వాళ్ళని మర్చిపోలేదు. అలా వాళ్ళని ఇన్ని ఏళ్ళ తర్వాత కలుసుకున్నందుకు అందుకు కారణం కూతురు అయినందుకు ఇంకా ఆనందపడతారు సుమా శరత్ గారు. అన్ని తతంగాలు పూర్తయ్యాక స్వాతి మీ అత్తవారింటికి పంపించడానికి తన అమ్మా నాన్నల తరపు బంధువులంతా కలిసి దగ్గరుండి సాగనంపుతారు. వెళ్ళే ముందు స్వాతి, అమ్మ ఇక మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీతో పాటు ఇప్పుడు మీకంటూ ఒక కుటుంబం బంధువులంతా ఉన్నారు. ఇదే నేను నీకు ఇస్తానన్న సర్ప్రైజ్. వెళ్ళొస్తా అమ్మా, నాన్న జాగ్రత్త. సుమ గారు శరత్ గారు కళ్ళ నిండా నీళ్ళతో స్వాతిని తన ముద్దు పెట్టి స్వాతిని అజయ్ చేతిలో పెట్టి, బాబు అమ్మాయి జాగ్రత్త. సుమ వదినాది తెలియక ఏదైనా పొరపాటు చేస్తే తల్లిలా తన తప్పుని సరిదిద్దండి. లక్ష్మి తను ఈరోజు నుండి నా కూతురు, మీరేం బెంగపడకండి. అంత అశ్రునయనాలతో స్వాతిని మా అత్తగారింటికి పంపిస్తారు. అత్తగారింట్లో నూతన దంపతులతో గృహప్రవేశం చేయిస్తారు. ఆ రాత్రికి వారికి శాంతి ముహూర్తం పెట్టిస్తారు. తెల్లని చీరలో తల నిండా పూలతో మెడలో ఎన్ని నగలున్నా ఆ పసుపు తాడు మెరిసిపోతూ తన మేని ఛాయని మరింత ఇనుమడింప చేసిందా అన్నట్టుగా అదిరాలతో చేతిలో పాల గ్లాస్తో గదిలో అడుగు పెట్టింది స్వాతి. కాదు అమ్మలక్కలంతా కలిసి తోసేశారు. తన రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. స్వాతిని చూడగానే కళ్ళ నిండా ప్రేమతో వేయటం కూడా మర్చిపోయి చూస్తూ ఉండిపోయారు. అలా కాసేపటికి తేరుకొని, స్వాతి థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగానే నా అదృష్టం. స్వాతి ఆ మాటకి నవ్వి ఆ పాలు అని గ్లాస్ చేతికి అందిస్తుంది. అజయ్ ఊహు నువ్వే పట్టించు. స్వాతి గ్లాసుని నోటికి అందిస్తుంది. తర్వాత అజయ్ గ్లాస్ పట్టుకొని స్వాతికి పట్టిస్తాడు. అలా పాలతో పాటుగా మరి పాలను పంచుకొని వారి కొత్త జీవితానికి నాంది పలుకుతారు. ఈ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించింది? క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది కదా. ఇలాంటి స్టోరీ మీ రియల్ లైఫ్లో ఎవరికైనా ఇలా జరిగి ఉంటే, మీకు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ జరిగి ఉంటే కామెంట్ చేయండి. ఈ స్టోరీ మాత్రం ఇంతటితో అయిపోయింది. ప్లీజ్ లైక్